నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసి ఏంటిది అని అడిగితే నువ్వే చేశావని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ పెట్టారు అని వాపోయాడు షన్ను. అసలు షన్నుకి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తన్నే అడిగి తెలుసుకుందాం. అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చిందనమాట. ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకో మరి సెట్ అవుతుంది నీకంటే నాకు ఫోటో చూడగానే అమ్మాయి నచ్చింది. సరే ఓకే అని చెప్పి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం మనం ఇంక ఇట్లా అది అని చెప్పి మాట్లాడినాం మొత్తం. అయితే ఒకరోజు ఏం జరిగింది, పిల్ల ఇట్లా మేము వెళ్ళాము. అయితే పాపను చూద్దామని చెప్పేసి అని పిలిపించి చూపించండి నాకు అని చెప్పాను. అంటే రెడీ అయ్యింది కానీ ఆ పిల్ల ఇట్లా డేట్లో ఉంది ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, రావడానికి బయటకు వచ్చింది, షూటింగ్కి అవదయ్యా అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద తను ఇట్లా నిరబోయింది. వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది, కాలు ఇరిగింది, వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది. ఏందండి ఇదంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళ రివర్స్లో పోటీ అయింది. నాకు నీ పరిచయమే 3 నెలల్లో 9 నెలల గడుపు వచ్చేస్తుందా? రూమ్లోకి వెళ్ళి మాట్లాడా కదా, అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో. వినడానికే బాగా 20 రోజుల్లో పోయి కడుపు వచ్చేస్తుందా పైకి? అది నేను అన్న ఇంత కడుపు 20 రోజులు ల్యాండ్ నుంచి వస్తుందమ్మా మీకు, నేను చేశాను అంటారేంటి, మీకు తమాషాలు అని పడుతున్నారా, ఇట్లా ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి నేను గొడవ పెట్టుకున్నా. ఇట్లా ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని 20 రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు వీళ్ళు ఏదో చేటర్స్ అని? అవును అర్థమైపోయింది. ఇంకా అక్కడ లైవ్లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ నమ్మించేశారు కూడా, పెళ్లికి ముందే కడుపు చేశాడు అది ఇది అని చెప్పేసి అని. అది అబార్షన్ చేయించడం కుదరలా, ఎవడో ఒకటి అంటగట్టాలని అంటగట్టేశాడు. ఆ మైండ్ సెట్ తోనే ఉంది. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అనమాట. ఇట్లా ఆ అమ్మాయిని అడగపోయావు గట్టిగా, అసలు నీకు నాకు ఎంత పరిచయం? అడిగినా పవర్ని అసలు అడిగితే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది. అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు. సరే నువ్వైతే నిజం చెప్పు, నిజంగానే ఆ అమ్మాయి 3 months నుంచే పరిచయమా అంత ముందు నుంచే పరిచయం? వామ్మో తెలియదండి నాకు, ఆమె ఎవరో కూడా తెలియదండి. నేను ఫోటో చూసి వెళ్ళినా నేను అసలు పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం ఏంటి అమ్మాయి? ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు, ఎప్పటి నుంచి ఆ పిల్ల తెలిసేమో అన్న ఫీలింగ్. మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసుకుంటే నిజాలు బయట పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళని ఏమన్నట్లా వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు, చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నా కడుపు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి. సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. అంటే తను ఫోటో పంపించాడు, తన ఫోటో మాకు పంపించాడు కదా మేడం. ఆ టైం ఇప్పుడు మా పాప ఏముందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట. దానివల్ల తనే చేశాడేమో ఇంకెట్లయినా. ఫోటో పంపించినప్పుడు చెప్పటం ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు మైండ్ ఉందా అసలు? అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం, తనే భయపడుతుంది చెప్పడానికి. ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా? గోబల మీద 4 పీకేవాళ్ళగా కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా? మీరు నమ్ముతున్నారా? మరి ఎవరైనా కన్న కూతురు మాట నమ్ముతారు కదా. మీ కన్న కూతురు గురించి ఇదే ఫస్ట్ టైం అమ్మాయి ప్రెగ్నెంట్, ఇంతకు ముందు కూడా ప్రెగ్నెంట్ అయింది? లేదండి. మరి ఇలాగే మాట్లాడుతాం. అదమ్మా నీకు సంబంధం వచ్చింది కదా, వచ్చినప్పుడు అమ్మాయి చెప్పింది ఇతనే అని, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా. వాళ్ళందరిని నుంచోబెట్టి అడిగేయాలి కదా, మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంట. మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు అడగాలి కదా, అప్పుడు ఎందుకు అడగలా? ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ ఎట్లా వస్తుంది సార్? అదే డేట్ అంటున్నారు, మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు. అవును సార్, ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము. వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా? పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదనా? మరి అతనేం మాయ చేస్తాడో, మరి అతనేం చెప్పాడో మాకు మాత్రం ఏం తెలుసు. అతను మాయ అయితే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరు. ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు? మంచి చెడ్డ ఉండదు, ఇక్కడి నుంచి లెగుస్తా చెప్తున్నా. మిద్దం లవ్ చేసుకున్నాం మేడం. ఒక్క నిమిషం నాన్న, ప్రెగ్నెంట్ చేసినాకనే కదా మేము వచ్చింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? నీ కడుపు మీద చేసుకుని చెప్పి నేను చేశాను. మా మమ్మీ మేము ప్రామిస్ చెప్తున్నావు నువ్వే కడుపు చేసావని. దుప్పటి కప్పుకున్న అమ్మాయి దుప్పటి ఎందుకు కప్పారని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావు. లవర్స్ అన్నాక అన్ని ఉంటాయి కదా మేడం. ఏమని దుప్పట్లు కప్పుకోవడమా? మీ దృష్టిలో అవే మాట్లాడితేనే అయిపోతుందా మేడం? మరి ఏం కావాలి నీకు? ఎవిడెన్స్ కావాలి కదా. సిగ్గే లేదు నీకు. సరే ఓకే, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది కదా సార్, DNA టెస్ట్ చేయిద్దాం. DNA టెస్ట్ యాక్సెప్ట్ చేయి, ఇప్పుడు చేయిస్తాం కోర్టు పర్మిషన్ తీసుకొని. అబ్బాయి రెడీగా ఉన్నాడు. షోకి బ్రేక్ ఇవ్వండి. ఏం లేదండి, జైలుకి పంపించడం. ఇప్పుడు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళ మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్న మీలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఇప్పుడు అదే చేయిస్తా నాకు. ఏం డ్రామాలు అమ్మో, డబ్బు వసూలు చేసే బ్యాచ్. 3rd month కూడా కాదండి, 5th month కడుపు. అది
ఏయ్ చెప్పండి, కూర్చోండి. ఇది ఏ స్టేజ్ అనుకొని వచ్చారో తెలుసా మీకు? తెలిసే వచ్చారా తెలియక వచ్చారా? పోలీస్ స్టేషన్లో కోర్టులో డ్రామాలు ఆడేద్దాం అనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ మీకు అంత చీప్గా కనిపిస్తుందా? ఈవిడ కోసం ఒక 1/2 అవర్ బ్రేక్ ఇచ్చుకొని చేయాల్సి వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. షన్ను అనే వ్యక్తి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చానండి. అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మేడం నమస్తే సార్. నమస్తే మేడం. మీ ఫుల్ నేమ్ కూడా షన్నుయేనా? షన్ను, ఎడ్ల షన్ను నా పేరు. ఓకే ఓకే, డన్ డన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గుంటూరు మేడం. గుంటూరు. ఏం చేస్తూ ఉంటారు? నేను గుంటూరులో మామూలు జాబ్ చేస్తున్నా మేడం ప్రజెంట్. జాబ్ చేస్తున్నారు. ఓకే, పెళ్ళైందా? లేదు మేడం, దాని ఆ పర్పస్ మీదే ప్రజెంట్ ఇక్కడ రావడం జరిగింది కూడా. ఒక చిన్న మోసం జరిగింది నాకు. ఏమైంది? ఆ ఒక పాపని ఇట్లా మ్యాట్రిమో ద్వారా ఒక పాప అమ్మాయా? అమ్మాయి, పాప అని పిలుస్తాం కదా అట్లా. అయితే అమ్మాయిని నేను ఇట్లా మ్యాట్రిమో ద్వారా ఒక అమ్మాయిని చూసా. అయితే అది మొత్తం ఫేక్ వస్తున్నాయి. అంటే ఫేక్ గా మామూలుగా డబ్బులు అడగటం, మోసం చేయడం అట్లా చేస్తున్నారు మ్యాట్రిమోలో చాలా వెబ్సైట్లు అట్లు ఇట్లా. ఓకే. అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చింది అనమాట. ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకో మరి సెట్ అవుతుంది నీకంటే నాకు ఫోటో చూడడం అమ్మాయి నచ్చింది. సరే ఓకే అని చెప్పాను. వాళ్ళ మదర్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం మనం ఇంక ఇట్లా అది అని చెప్పాను మాట్లాడినాం మొత్తం. అయితే ఒక రోజు ఏం జరిగింది, ఆ పిల్ల ఇట్లా మేము వెళ్ళాము. ఆ పిల్లని చూపించమంటే ఎంతకాలం క్రితం అమ్మా ఈ సంబంధం వచ్చి? ఇదా జస్ట్ ఒక 3 months అవుతుంది ఇప్పుడు. 3 months ఏనా? అయితే పాపను చూద్దామని చెప్పేసి అని పిలిపించి చూపించండి నాకు అని చెప్పానంటే రెడీ అయ్యింది. కానీ ఆ పిల్ల ఇట్లా డేట్లో ఉంది ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, రావడానికి బయటకు వచ్చింది, షూటింగ్ ఇబ్బంది అవదయ్యా అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద తను ఇట్లా నిద్రపోయింది. ఎట్లా అంటే ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది కదా, శారీ ఉంది, శారీ మీద ఉంది, దుప్పటి కప్పుకొని ఉంది. వెళ్ళినా మాట్లాడినా అట్లా కాంటాక్ట్ నెంబర్ అడిగితే నెంబర్ ఇవ్వలేదు. సరేలే పద్ధతి కల్లో అనుకుంటా. కాదు, ఎంత కడుపు నొప్పి అయినా నువ్వు వచ్చావు అంటే కనీసం లెగ్స్ చూస్తుంది కదా. అది నాకు అర్థం కాలేదు, మరి రాలేదు. మాట్లాడారు, లోపలికి అయితే వెళ్ళి మాట్లాడా కదా నేను. సరే మాట్లాడినా మంచి ఫ్యామిలీ అనుకున్నా. ఇంకా నెంబర్ ఏమి ఇవ్వపోయేసరికి ఇంకా మంచి ఫ్యామిలీ అట్లా అనుకుంటాం కదా సార్. నెంబర్ అడగకపోతే ఇవ్వకపోతే మంచి అమ్మాయేమో అనుకున్నాడు. అంటే టెన్షన్ అవుతుంది. ఏమంటే ఇవన్నీ తెలియదు కదా, షోస్ ఇదంతా ఎంత వచ్చి చెప్పి నలుగురు అందరూ తెలుస్తుంది కదా. పర్లేదులేమ్మా, నువ్వు ఇక్కడేం మా మొహాలు కనిపించట్లేదు కదా, ఇబ్బంది పడకండి. కొంచెం టెన్షన్ అవుతుంది. పర్లేదు, నిదానంగా చెప్పండి. అయితే ఆమె ఆ పాప ఉంది కదా, ఇంకా నెంబర్ ఇవ్వలేదు. ఇంకా మంచి పిల్ల ఇట్లా మొత్తం మంచి ఫ్యామిలీ అని చెప్పి అనుకున్నా. సరే వాళ్ళ మదర్తో మాట్లాడినాం, ఇంకా మ్యారేజ్ సెట్ చేసుకుందాం ఇట్లా అని చెప్పి. ఒక రోజు ఇట్లానే ఫోన్ చేశారు వాళ్ళు. ఇంకా ఒక రోజు డేట్ అనుకున్నాం, సెట్ అయింది అంత మ్యారేజ్ ఇదంతా. సెట్ అయిన రోజు వాళ్ళ మదర్కి కాల్ చేసి రేపే కదా మరి ముహూర్తం టైం అది ఇది అని చెప్పి మాట్లాడుకోవాలి కదా, అందుకని కాల్ చేసి వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది, కాలు ఇరిగింది అనేసి చెప్పింది. అది నా అర్థం కాదు. తెల్లారితే పెళ్లి పెట్టుకుని కింద పడింది అన్నారని చెప్పేసి అని నా అర్థం కాదు. ఇంకా స్ట్రైక్ అయినా కొంచెం ఏం అర్థం కాల. సరే ఇట్లా కాదని చెప్పేసి అని వీళ్ళకి చెప్పకుండా నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది, ఇట్లా కడుపుతో ఉంది. ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. ఇంకా అట్లా మీరు ఫస్ట్ టైం వెళ్ళి చూసినప్పటికీ మళ్ళీ పెళ్లి టైంకి ఎంత గ్యాప్ ఉందండి? రెండోసారి చూసినప్పటికి ఫస్ట్ టైంకి ఒక 20 days అట్లా ఉంటుంది. అంటే అప్పుడు పడుకొని ఉంది కాబట్టి నీకు కనిపించలేదు అంటున్నా. అప్పుడు కప్పుకొని ఉంది, అప్పుడు తెలియలే నాకు. నేను డైరెక్ట్ వెళ్ళి చూసేపాటికి తను ప్రెగ్నెన్సీ కదా. ఇంకా ఏందండి ఇదంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళ రివర్స్లో పోటీ అయింది నాకు. నీ పరిచయమే 3 నెలలు, 3 నెలల్లో 9 నెలలు గడుపు వచ్చేస్తుందా? రూమ్ లోకి వెళ్ళి మాట్లాడా కదా, అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో. వినడానికే బాగా 20 రోజుల్లో పోయి కడుపు వచ్చేస్తుందా పైకి? అది నేను అన్న, ఇంత కడుపు 20 రోజులు యాడ్ నుంచి వస్తుందమ్మా మీకు, నేను చేశానంటారేంటి, మీకు తమాషాలు ఏమైనా పడుతున్నారా, ఇట్లా ఇది కరెక్ట్ గా ఇది అని చెప్పేసి నేను గొడవ పెట్టుకున్నా. ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో పాటు ఎవరన్నా వచ్చారా? మామూలు మా రిలేటివ్స్ ఉంటారు కదా, మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంకా ఇట్లా వెళ్ళాము అందరం. అయితే బయట కూడా ఎవరికి ఎక్కువ మందికి కూడా చెప్పుకోవద్దు అన్నారు మ్యారేజ్ గురించి. సైలెంట్గా చేసేద్దాము, మామూలుగా చేసుకుందాం, అట్లా తక్కువ బడ్జెట్లోనే చూసుకుందాం, మనము ఎక్కువ మందిని కూడా పిలుచుకోవద్దు అన్నారు. సరే ఇంకా వాళ్ళది కదా ప్రాబ్లం, వాళ్ళే కదా పెళ్ళి అంతా చూసుకోవాల్సింది, ఆడపిల్లల తరపున ఇంకా మనమే సర్దుకుని పోదామని చెప్పేసి అన్నిటికీ ఇంకా ఫిక్స్ అయిపోయినా మొత్తం. దేనికైనా కానీ వాళ్ళు చెప్పిన దానికంతా ఆ కడుపు చూసిన కాడి నుంచి నాకు ఇంకా ఏం అర్థం కాలేదనమాట. కడుపు చూడటంతో ఇంకా నేనే అని చెప్పేసి వాళ్ళ అమ్మ రివర్స్లో నాతో వాళ్ళ పిల్ల నాతో గొడవ ఆడతాం. ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని 20 రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు వీళ్ళు ఏదో చేటర్స్ అని? అవును, అర్థమైపోయింది. ఇంకా అక్కడ లైవ్ లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ నమ్మించేశారు కూడా, పెళ్లికి ముందే కడుపు చేశాడు అది ఇది అని చెప్పేసి అని. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతకు ముందు నుంచే పరిచయము, పెళ్లి వచ్చాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు.
ఏమైనా డిమాండ్ చేశారా? డబ్బులేం అడగలేదు, పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ప్రెషర్ పెడుతున్నారు. అది తాలిగా మా అమ్మాయి మెల్లో. అంత డ్రామా ఆడవలసిన అవసరం ఏంటి? ఎలాగ నువ్వు ఇష్టపడ్డావు చేసుకుంటావు కదా, ప్రెగ్నెంట్ అని చెప్పి చూపెట్టి చేసుకోవటం ఎందుకు? అలా నాటకం ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు? ఆమెకి ఆల్రెడీ మరి ప్రెగ్నెన్సీ ఉంది కదా, ఆమె నాటకం ఆడుతున్న సంగతి నాకు తెలియదు. అయితే పెళ్లికి సంబంధానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఓకే అన్నారు. నేను అప్పుడు కడుపుతో ఉందో చూడలేదు. అది అబార్షన్ చేయించడం కుదరలా, ఎవడో ఒకటి గంట కట్టాలని అంట కట్టేశాడు. మాక్సిమం అదే ఆ మైండ్ సెట్ తోనే ఉంది. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అనమాట. ఇట్లా అది ఖతర్నాక్ రివర్స్ లేకపోతే అమ్మాయిని అడగపోయావు గట్టిగా, అసలు నీకు నాకు ఎంత పరిచయం? అడిగినా పవర్ని అసలు అడిగితే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది. అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు. వాళ్ళ అమ్మ అదే మాట అంటది, ఆ పిల్ల అదే మాట అంటది. అసలు వాళ్ళు నీకు ఎంత పరిచయం అని అంటున్నారు? నువ్వు 3 months అంటున్నావు, వాళ్ళు ఏమంటున్నారు అడుగుతుంటే? జనాలకి ఏమని చెప్తున్నారు? ఎన్ని నెలల నుంచి పరిచయం అంటున్నారు? నేను ఎప్పటి నుంచో తెలుసు అని చెప్తుందంట మరి ఆ పిల్ల వాళ్ళ పాప. తీసుకొచ్చిన సంబంధం మీ చుట్టాలు వాళ్ళు ఎవరో కదా, వాళ్ళు ఎవరితో మాట్లాడారా? మా బ్రదర్ తెలుసు అంట వీళ్ళు. సరే మా బ్రదర్ని ఇట్లా అడిగితే మరి మంచి పిల్లేరు, ఆ పిల్ల అయితే మంచి పిల్లే, నేను చూసాము, మరి ఇదంతా ఎందుకు ఆడుతున్నారు అర్థం కావట్లేదు, మరి ఈ డ్రామా అంతా ఎందుకు నీ మీదకి వస్తుందో నాకు తెలియట్లేరా? సరే నువ్వైతే నిజం చెప్పు, నిజంగానే ఆ అమ్మాయి 3 months నుంచే పరిచయమా అంత ముందు నుంచే పరిచయం? వామ్మో తెలియదండి నాకు, ఆమె ఎవరో కూడా తెలియదండి. నేను ఫోటో చూసి వెళ్ళినా, నేను అసలు నాకెలా తెలుస్తుంది? నాకు 20 రోజులు అట్లా మంచం మీద ఉంది, దుప్పటితో ఉంది కాబట్టి ఆ రోజు నేను గ్రహించలేకపోయినా. పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం ఏంటి అమ్మాయి? అప్పుడే నీకు డౌట్ రావాలి కదా, మాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు అన్నారు కదా అని చెప్పేసి నేను అప్పుడు ముందే చెప్పాలి వాళ్ళు, ఈ రోజు రావద్దండి అని చెప్పి రమ్మని, తర్వాత నెక్స్ట్ రోజు మంచి ముహూర్తం చూసుకొని రండి అని చెప్తారు కదా. పెళ్లి చూపులు అంటే పైనుంచి కింద వరకు ఆ అమ్మాయిని చూసి అసలు ఎలా ఉంది ఏంటి అన్నది పసిగట్టం గురించి. నేనంటే కళ్ళు మూసుకుపోయినానండి. ఇంకా పెళ్లి అమ్మాయిని వచ్చింది కదా ఫోటో. కాదు మీ వాళ్ళు ఎవరైనా నిలదీశారా మరి వాళ్ళ అమ్మని ఆ అమ్మాయిని? ఏంటి వాళ్ళు రివర్స్ లో మా మీద ఎక్కేస్తున్నారు, కేసు పెడతాము నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది ఇది అని చెప్పేసి. నీ మీద మీ వాళ్ళు? మా వాళ్ళ మీద ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పటి నుంచి ఆ పిల్ల తెలిసేమో అన్న ఫీలింగ్ లో. ఇలా కాదని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం ఉండాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో వాళ్ళ డ్రామా నీకు ఎంతలా ఉంది అంటే, సొసైటీని నమ్మిస్తున్నారు, సొంతంగా మీ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తున్నారు. నీకు మాత్రం ఆ 3 months ముందే తెలుసు, ఇట్లా చూసుకోవడానికి వస్తున్నామండి అంటే రమ్మన్నారు. వచ్చినాక అమ్మాయికి ఇట్లా డేట్ అమ్మ పడుకుంది లెగలేకపోతుంది అంటే మీరు నమ్మి ఆ పిల్లని ఆ మంచం మీద చూసి వచ్చారు. సో వీళ్ళు ఇస్తున్న ఆ డ్రామా ఈ మాదిరి బయటికి ఆ పిల్లని అడిగినా ఆ పిల్ల కూడా అదే అంటారు. ఆ పిల్ల కూడా అదే అంటారు. మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసుకుంటే నిజాలు బయటపడతాయి. పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. పోలీసులు ఇట్లాంటి కేసులు ఉత్తనే ఏం తీసుకోరమ్మా. కేసులు వేసినప్పుడు ఫోన్లు ఎంక్వైరీలు చాలా ఉంటాయి. ఒక కంప్లైంట్ తీసుకోవాలంటే ఇట్లాంటి విషయాల మీద. స్టేషన్ కి వెళ్ళాము, స్టేషన్ కి వెళ్తే కూర్చోబెట్టిండ్రు పోలీసు వాళ్ళు అందరూ మామూలుగా ఒకటే అంతా మొత్తం నన్ను అక్కడే. అప్పుడు వాళ్ళనే 4 పేకాలే ఒక రకం. వాళ్ళని ఏమన్నట్లా వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు. చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నాకు కడుపు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి అని పట్ట. అది ఏదైతే ఏంటి అక్కడ అమ్మాయి అబ్బాయి వీళ్ళ తరపు వాళ్ళందరూ ఈ అబ్బాయినే అంటున్నారు. సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు. సో అది ఈ అబ్బాయి వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి మరి ఆ అమ్మాయి వర్షన్ కూడా మనం ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న నువ్వు? ఇప్పుడు అది నేను చేయలేదు కదా మేడం, నేను సార్ని కలవటం జరిగింది. సార్ని కలిసి సార్ ఇట్లా వచ్చి కూర్చో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేద్దాము, నీకు 100% న్యాయం చేస్తాము, ఇక్కడైతే నీకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి సార్ చెప్పారు. అందుకని చెప్పాను మమ్మల్ని నమ్ముకొని వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలే, ఓకేనా? ఎందుకంటే మీరు చెప్పింది ఒకటే నమ్మమ్మా, ఎంక్వైరీ కూడా చేసుకుంటాం కదా. పూర్తిగా మొత్తం ఇప్పుడు నేను చెప్పింది మొత్తం నిజమే. నువ్వు అంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పొద్దు, నిజమే. నువ్వు నిజం చెప్తున్నావని నువ్వు అంటున్నావు. ఒక ఆప్షన్ అన్న షన్ను, ఒకప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అని చెప్పి తీపించేసుకుంటే ఆ అమ్మాయిని, అంటే చెప్తున్నాను ఒక ఉదాహరణ, ఒకప్పుడు నువ్వు రెడీ అయినా ఆ అమ్మాయి నీకు బేసిక్గా నచ్చిందా? ఆ ప్రెగ్నెన్సీ అనే సబ్జెక్ట్ తప్ప నచ్చిందా అమ్మాయి నీకు? అట్లా ఎట్లా సార్, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటే ఎవరో ఉండే ఉంటారు కదా సార్, ఇంకా నేను ఎట్లా ఇష్టపడతా సార్ ఆమెని? సరే సరే, ఫోన్ నంబరే ఇవ్వకపోతే మంచి అమ్మాయి అనుకుని వెళ్ళిపోయినాడు, మరి ఇప్పుడు ఇది ఎలా ఒప్పుకుంటాడు? అంటే అంతకుముందు ఎవరున్నా అభాషణ చేయించుకున్నా అది తెలిస్తే గనక అబ్బాయి చేసుకోడు, అంతేగమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి దరిద్రం వదిలించాలి నీకు, అంతే మేడం. అది ఎంతవరకు నిజమో వాళ్ళతో కూడా మాట్లాడదాం, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం. అది అసలు నాకైతే అసలు వద్దు మేడం. అలాగే అమ్మా. నీ పేరేంటమ్మా? నిత్య మేడం. నిత్య. ఇది ఒకటి చెప్పిందంతా కూడా విన్నావు కదా, పక్కన కూర్చుంది ఎవరు? మా మమ్మీ మేడం. మీ మదర్. ఓకే, మీ ఇద్దరే. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ స్టోరీలో మీరే లీడ్లో కనిపిస్తున్నారు. ఒక కూతురు ప్రెగ్నెంట్గా ఉండగా వీళ్ళు వచ్చి సంబంధం చూస్తే వద్దయ్యా అని చెప్పాలి, డేట్లో ఉందంటే అయినా రమ్మన్నారు. వచ్చినాక పడుకోబెట్టి పెళ్లి చూపులు చూపించడం అంటే విడ్డూరంగా ఉంది. అంటే తను ఫోటో పంపించాడు, తన ఫోటో మాకు పంపించాడు కదా మేడం. ఆ టైం ఇప్పుడు మా పాప ఏముందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట. దానివల్ల తనే చేశాడేమో, ఇంకెట్లయినా ఫోటో పంపించినప్పుడు చెప్పటం ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు మైండ్ ఉందా అసలు? లవ్వర్ ఉన్న అబ్బాయే ఫోటో సంబంధం వచ్చిందమ్మా, ఇతని వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే, ప్రెగ్నెన్సీ అప్పటికి ఎన్నో నెలమ్మా అబ్బాయి వచ్చి చూడడానికి? 3వ నెల మేడం.
3వ నెల. మొన్న వచ్చి చూసేసరికి ఆ పిల్లకి కాస్త కడుపు కాస్త గట్టిగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. 4-5 నెలలకు వచ్చారు అప్పుడే. అవన్నీ అసలు ఈ అబ్బాయా కాదని తెలియక ముందు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలుసు కదా, మరి సంబంధం ఎలా ఒప్పుకున్నారమ్మా? ఏ అబ్బాయి వస్తాడో తెలియదు కదా. అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం, తనే భయపడుతుంది చెప్పటానికి. ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా? గోబల మీద 4 పీకే వాళ్ళగా కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా? కదమ్మా, చాలా ఫోటోలు చూపెట్టిన తర్వాత అందులో నాకు కడుపు చేసిన వీడియో అని చెప్పి ఇతను చూపెట్టిందా? ఎవడో ఒకటి అంటగట్టాలని కట్టేసినట్టుంది. సంబంధం ఎలా చూస్తారు? అసలు పిల్ల కడుపుతో ఉన్నప్పుడు ఎవరెవరు అనేది మీరు కాదు, మీ అమ్మాయి వెతకాలి. మాట మీరు నమ్ముతున్నారా? మరి ఎవరైనా కన్న కూతురు మాటే నమ్ముతారు కదా. అలాగే అమ్మా, మంచిదాను. కదా మీ కన్న కూతురు గురించి ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయి ప్రెగ్నెంట్, ఇంతకు ముందు కూడా ప్రెగ్నెంట్ అయింది. లేదండి, మరి ఇలాగే మాట్లాడతాం. తర్వాత ఇంకా అందుకని ఒప్పేసుకున్నాం అనమాట. బాబు ఇచ్చి మరి ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు దీనికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. కాదమ్మా, నీకు సంబంధం వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇతనే అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా. వాళ్ళందరిని నుంచోబెట్టి అడిగేయాలి కదా, మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంట. మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు అడగాలి కదా, అప్పుడు ఎందుకు అడగలా? అంటే రూమ్ ఇట్లా మామూలుగా హెల్త్ బాగాలేదని అంటే రూమ్ లోకి వెళ్ళినప్పుడు తను అందు కదా నేను మాట్లాడతాను మమ్మీ, నేను అడుగుతాను, నేను మేనేజ్ నేను చేసుకుంటాను, మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది. తెలివిగలది. ఇక్కడ వరకు ఇది అయిపోతే చాలు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా తోక జాడిస్తే కనుక అప్పుడు మీద పడదాం అన్నట్టు అనుకున్నారా మీరు? అట్లేం లేదు సార్, మామూలు మరి అదే మీరు చెప్తున్నది అదే. భయం ఏముందిలే, తను ఇష్టపడి చేసుకుంటాడేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిద్దని చెప్పేసి చెప్పలేదేమో అనుకోలేదేమో, సీక్రెట్ గా సంబంధం లాగా వచ్చాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా ఆ రోజు మీ అమ్మాయికి నిజంగా అవ్వలేదా? ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ ఎట్లా వస్తుంది సార్? అదే డేట్ అంటున్నారు, మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు. అవును సార్, ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము, వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా? పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదనా? వాళ్ళ పరువు మా పరువు పోకోకుండా మేనేజ్ చేద్దామని చెప్పింది అనమాట. అట్లా అనుకున్నాం మేము, ఆయన కూడా అట్లే అనుకుంటున్నాడేమో అని అనుకున్నాం. ఎలాంటిది మీ అమ్మాయి క్యారెక్టర్ ఏంటమ్మా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అయితే బాగానే ఉంది సార్ క్యారెక్టర్, పద్ధతిగా పెరిగింది కదా. అలాంటి వ్యవహారాలు ఇవేమీ లేవా? మరి అతనేం మాయ చేస్తాడో మరి అతనేం చెప్పాడో మాకు మాత్రం ఏం తెలుసు. అతని మాయ అయితే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరు, ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు. మంచి చెడ్డ ఉండదు, ఇక్కడి నుంచే లెగుస్తా చెప్తున్నా సార్. ఇంత ఘోరం ఎట్లా మేడం? మరి మాకు ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం క్లారిటీ వస్తేనే. అసలు ఆ అబ్బాయికి మీకు అసలు సంబంధమే లేదని చెప్పేసి అంటున్నాడు కదా, దానికి ఏం మాట్లాడతారు మీరు? మీ అమ్మాయిని అడిగారా? మేడం సంబంధం లేదే. మీకు ఎక్కడ పరిచయం ఆ అబ్బాయి? మీకు ఎక్కడ పరిచయం? నానా ఇప్పుడు అతను చెప్తున్న స్టోరీకి మిద్దం లవ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం నానా, చేసినాకనే కదా మేము వచ్చింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? నీ కడుపు మీద చేసుకుని చెప్పి నేను చేశాను నీకు. మా మమ్మీ మేము ప్రామిస్ చెప్తున్నావు, నువ్వే కడుపు. ఆవిడ పోయినా పర్లేదు ఓర్ని. ఒక్క నిమిషం విను, ఈ అబ్బాయి చెప్తున్న స్టోరీకి మీ అమ్మ వేసిన పేస్ట్ బాగా సరిపోయింది. నీతో మాట్లాడితేనే రియాలిటీ తెలుస్తుంది. లేదు మేడం, నిజం మేడం, అతనే చేశాడు నాకు. ఎప్పటి నుంచి పరిచయం నీకు ఆ అబ్బాయి? 1 year నుంచి పరిచయం మేడం. ఎలా పరిచయం? ఎలా పరిచయం? ఆ అబ్బాయి ఊరు వేరు, మీ ఊరు వేరు. ఎక్కడ పరిచయం? అమ్మ నీ కథ నువ్వు చెప్పు, ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం? 5 నెలల పరిచయం. నమ్మించాలి మమ్మల్ని. మీ అమ్మ స్టోరీ మాత్రం బాగా పేస్ట్ వేసింది చక్కగా, వాటికి పెయింట్ వేసి. నీ స్టోరీ ఏంటో చెప్తే తెలుస్తుంది మాకు. ఇద్దరం లవర్స్ మేడం ఫస్ట్ నుంచి. అయితే నాకు ఫోటో చూపించింది ఇది నాది. ఉండరా తమ్ముడు, అరే మేము అడుగుతాం నానా, మేము అడుగుతాం. నువ్వు ఇంటి దగ్గర ఏం అడిగావు? ఇక్కడ దాకా వచ్చావు కదా, మమ్మల్ని అడగమని. మమ్మల్ని అడగనివ్వండి. దుప్పటి కప్పుకున్న అమ్మాయి దుప్పటి ఎందుకు కప్పారని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావు. నువ్వు ఆగిపో కొంచెం. సూపర్. చెప్పేది నువ్వు ఫస్ట్, చెప్పినాక తర్వాత మాట్లాడు. చెప్పు, అతనితో కాదు నిత్య. అతను దుప్పటి కప్పుకున్నప్పుడు అడుగుంటే కనుక ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. దుప్పటి తీసి లేదు మేడం, అది ఫస్ట్ మేమిద్దరం లవర్స్, తర్వాత ఇట్లా లవర్స్ అన్నాక అన్ని ఉంటాయి కదా మేడం. ఏమని దుప్పట్లు కప్పుకోవడమా? మీ దృష్టిలో అవే చెప్తావా? అంతేనా? అతనే ఫోర్స్ చేశారు కదా మేడం ఫస్ట్ లో. ఇగో ఇదంతా కాదు, ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం? మీ ఇద్దరు ఏమైనా కాలేజ్ మేట్సా, లేకపోతే వర్క్ ఒకే దగ్గర చేసేవాళ్ళ, లేదంటే ఇంటి పక్క పక్కన ఉండేవాళ్ళ? ఎలా పరిచయం అని చెప్పు. నీ స్టోరీ మొత్తం ఎంక్వైరీ చేసాం. నువ్వేమన్నా నిజం మాట్లాడతావేమో, కాస్త ఒక లవర్స్కో స్త్రీలకో రెస్పెక్ట్ ఉంటుందేమో అని చూస్తున్నావు. మీ అమ్మ డ్రామా మీ అమ్మ ఆడింది, నువ్వు మహానటి డ్రామా ఆడుతున్నావు ఇక్కడ. కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అతనేనమ్మా? అవును, అతనే తండ్రి. అసలు మీ ప్రేమ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఇక్కడ గర్భం వరకు ఎలా వచ్చింది, కడుపు వరకు ఎలా వచ్చింది? సార్ మంచి ఆవిడ సార్, ఆవిడ పాపం ఏమనకండి. చెప్పమ్మా. మీరు అసలు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటున్నావు, అతనే నా భర్త అని చెప్పి మీ అమ్మని నమ్మబలికే. నిజంగా మీ అమ్మ నమ్మిందా, లేదా మీ అందరిది ఒకటే గుట్టుపుటానియా? లేదు సార్, అతనే చేశారు సార్. అదే మరి చెప్పమ్మా. ఎక్కడ కలిశారు, ఏం కలిశారు, స్టోరీ చెప్పాలి కదా. చెప్పు. సరే మేము మాట్లాడారు. నీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం, ఆలోచించుకొని చెప్పేమా. ఏ స్టోరీ చెప్తావు చెప్పు. ఓయ్, నువ్వు చెప్పేది నిజం కాకపోతే ఇక్కడ ఏం చేస్తావో నీకు తెలియదు. మా ఎంక్వైరీలు మాకు నడిచే వచ్చినాయి ఇక్కడ దాకా స్టోరీ.
ఊరికే కూర్చోబెట్టాం డైరెక్ట్గా తీసుకొచ్చి. నిజాలు తెలుసుకోకుండా కూర్చోబెట్టంగా. నిజం మాట్లాడకపోతే ఏం చేస్తానో చూడు. ప్రెగ్నెంట్ చేసింది అతనే మేడం, నేను ఎందుకు అబద్ధం చెప్తా? ఓకే నాన్న, అదే స్టోరీ చెప్పు. కాదమ్మా, నువ్వు ప్రెగ్నెన్సీ అనేటటువంటి మాట తప్ప, సరే అతనే ఆ బిడ్డకి తండ్రి అని అనుకుందాం, మీరిద్దరు ప్రేమికులు అనుకుందాం, వెనక ముందు ఒక కథ చెప్పాలి కదమ్మా. నీది నిజమైనటువంటి మాట అయితే 1 year నుంచి తెలుసు సార్ నాకు. ఎక్కడ తెలుసు? పరిచయం నాకు, ఎలా మా పరిచయం? ఫ్రెండ్స్ వల్ల పరిచయం నాకు. మాట్లాడుకున్నాము, చాటింగ్ చేసుకున్నాము. ఆయనదే ఊరో చెప్పు. గుంటూరు మేడం. మీదే ఊరు మాది హైదరాబాద్ కదా. ఎక్కడ కలుసుకున్నారు మీరిద్దరు? హైదరాబాద్ కి వచ్చారు కదా మేడం. ఏది నీకోసమా? అవును మేడం. సరే, ఏది ఆ చాటింగ్ చూపెడతావా? మీ ఫోన్ లో గానీ? చాటింగ్, ఫోన్స్ మాట్లాడుకుందాం, కాకపోతే నాకు డిలీట్ చేయమని చెప్పారు. ఎప్పటికప్పుడు డిలీట్ చేసావా నాన్న? ఇంట్లో చూస్తారని డిలీట్ సంవత్సరం చేశారు. పాటు మీ జర్నీ రకరకాల పద్ధతులు అన్నీ ఉంటాయి కదండి మేడం అని నువ్వే అన్నావు. ఇన్ని ఈ వీటిల్లో ఒక్క ఆధారం చూపెట్టలేవా అతనే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి? ఇంట్లో తెలుస్తుందని అన్ని డిలీట్ చేసేసాను, అన్ని ఆధారాలు అంటే ఇంట్లో చూస్తే బాగోదు, డాడీ మమ్మీ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, మీ ఫ్రెండ్స్ ఒక్కరు బోల్డ్ మంది ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళు ఉంటారు కదా. ఏమయ్యారు వాళ్ళు? ఉన్నారు, ఎందుకు లేరు? వాళ్ళతో చెప్పిస్తావా ఒక్కళ్ళతో? చెప్పిస్తాను. అతనే ప్రెగ్నెంట్ చేశారు మేడం, నేను ఎందుకు అబద్ధం చెప్తా? ఆడపిల్ల నేను ఎందుకు అబద్ధం ఒక్క ఎవిడెన్స్ లేదు అంటున్నావు, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క ఫోటో లేదు, పరిచయం ఎక్కడో తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చాడు ధైర్యంగా. చేయమనగానే నువ్వు డిలీట్ చేసేసుకుంటూ వచ్చావు ఎవ్రీడే. ఆయన పడుకోమంటే నువ్వు వెళ్ళి పడుకున్నావు, ఆయన దుప్పటి కప్పంటే కప్పుకున్నావు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. అప్పుడు కూడా మీ అమ్మ అడిగితే ఎవడో చెప్పలా. ఒక సంబంధం వస్తే ఈయనే అని కనిపెట్టి చెప్పావు. నిన్ను వదిలేయాలంటే సంబంధం దాకా రావాల్సిన అవసరమే ఉంది అతనికి. ప్రెగ్నెంట్ చేశాడు, ఇప్పుడు వదిలించుకుందాం వేరే అమ్మాయిని. కాదమ్మా, మీ ఇద్దరు ప్రేమ అయిన తర్వాత నువ్వు గర్భవతి అయినట్టుగా అతనికి తెలుసా? చెప్పావా? చెప్పానంకనే ఆ మెసేజ్ కూడా డిలీట్ చేశాడు. ఏంటమ్మా? ఇంట్లో చెప్పేసి మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు. చెప్పినాక ఆయన ఫోటో పంపించి మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నాక నేను ఫోటో చూసి ఓకే అని చెప్తేనే మ్యారేజ్ కి ఒప్పుకున్నాను. ఇప్పుడేమో మళ్ళీ నువ్వు ఎవరో తెలియదు, నేను ఎలా చేసుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరన్నది వదిలేసేమ్మా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా నా కడుపులో ఉన్న బిడ్డకి అతనే తండ్రి అన్నట్టుగా మీ అమ్మకి చెప్పి అటువైపు పెద్దవాళ్ళని పిలిచి కూర్చోపెడితే. ఇచ్చినప్పుడు మమ్మీకి చెప్పినా సార్ నేను. నాన్న నువ్వు ఒక్క ఎవిడెన్స్ చెప్తే మేము నమ్ముతాం. ఒక్క ఎవిడెన్స్ ప్రాపర్ గా లేదు. మీ అమ్మ నువ్వు ఒక స్టోరీ అనుకొని పోలీసులకి ఏ స్టోరీ చెప్పారో అదే స్టోరీ తీసుకుని వచ్చారు మా దగ్గరికి. ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయి మేడం? మరి ఈ 3 months లో ఉన్న మెసేజ్లు, మీకు సంబంధం ఎలా వచ్చింది, ఎవరు పంపించారు సంబంధం, అవన్నీ మేము మాట్లాడాం. ఆ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి పరిచయం కూడా మేము మాట్లాడాం. మాట్లాడితేనే అయిపోతుందా మేడం? మరి ఏం కావాలి నీకు? ఎవిడెన్స్ కావాలి కదా. అరే ఎవిడెన్స్ మేము చూసామంటుంటే నీకు చూపించాలా? నువ్వు ఒక్క ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడట్లా? నువ్వు మామూలు మనిషి కూడా కాదు. అతను డిలీట్ చేయమన్నాడు మేడం, తను డిలీట్. అమ్మ మీరు ఆగండి అమ్మా, అసలు మీరు ఆగండి. మీరు మీ అమ్మాయిని ఎంకరేజ్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. లాగిపెట్టి ఒకటి కొట్టి ఎవడని చుట్టు పట్టుకొని లాక్కెళ్ళి అప్పుడే చెప్పాలి. ఇంతవరకు లాక్కొచ్చి ఇదంతా కూడా నడిపిస్తున్నారు మీరు. పెద్ద తరహాగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన అండి అది. కాదు, ఎవరన్నా ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చూపులు చూస్తారమ్మా? అసలు తల్లి మీరేం తల్లమ్మా? ఎవడమ్మా 4 పీకాలు గాని? అతనే కాబట్టి ఇంక నేను పట్టించుకోలేదు సార్. తనన్న ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అసలు కడుతూ ఉండి కూడా ఇన్ని మాటలు అస్సలు అబద్ధాలు ఆడకూడదు. ఒక్క మాట కూడా నిజం అనిపించట్లేదు. నువ్వు మాట్లాడుతుంటేగో సార్ మేడమే కాదు, నాకే అనిపించట్లేదు. నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు తెలుస్తోంది నాకు. మేడం నిజం చెప్తున్నా మేడం, అబద్ధం ఎందుకు చెప్తా? ప్రెగ్నెంట్ అయితే అబద్ధం ఎందుకు చెప్తా మేడం? మీరే ఒక మాట అడిగావు నిత్య, వెరీ క్లియర్. అతను నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు కాబట్టి అతను ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయక్కర్లేదు. అతనే నా బిడ్డకి తండ్రి అని అంటున్నావు కాబట్టి నువ్వు ఒక ఆధారం చూపెట్టాలి కదా. అన్ని తీసేసామన్నాడు, అన్ని డిలీట్ చేసేసాయి అని చెప్పాడు. అతను నీకు ఎలా పరిచయం అంటే కనుక కాలేజీలో ఫ్రెండ్ ఏమీ కాదండి, మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అని చెప్పి ఒకళ్ళని తీసుకురావాల్సిందే ఇక్కడ. ఇప్పుడు ఆ అబ్బాయి నాకు అవసరం లేదు చీ అంటున్నాడు. అలాంటి అబ్బాయిని ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయ్యన్న బిడ్డకు తండ్రి అతనే కదా మేడం. అరే ఎవరి తండ్రిని ఎవరు గంట కడతావు తల్లి? సిగ్గే లేదు నీకు. సరే ఓకే, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది కదా సార్, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. డిఎన్ఏ టెస్ట్ కి యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు చేయిస్తాం కోర్టు పర్మిషన్ తీసుకొని. డిఎన్ఏ టెస్ట్ అండి మేడం, తనే ముందున్నాడు కదా, తను ఒప్పుకుంటున్నాడు కదా. డిఎన్ఏ టెస్ట్ కి యాక్సెప్ట్ చేయరా? మీరు చెప్పింది నిజం, ఆయన చెప్పేదంతా అబద్ధం. అమ్మా, డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది మీ ఇద్దరు నువ్వు అంగీకరించి అతను అంగీకరిస్తే కనుక ఒక డాక్టర్ సర్టిఫై చేస్తే కనుక ఇమీడియట్గా చేయించవచ్చు. ఓకేనా? దానికి నువ్వు రెడీ అంటే రెడీ, కాదు అంటే కనుక ఎందుకు కాదన్నది నువ్వు చెప్పాలి. నేను నిజం చెప్తున్నా కదా సార్. ఏమ్మా నువ్వు ఒప్పుకుంటావా? సార్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాను. మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరితోనన్నా, ఎందుకంటే అమ్మాయి డిఎన్ఏ టెస్ట్ లో అబ్బాయి తండ్రి అంటే ఇక్కడికిక్కడ నీకు మ్యారేజ్ చేసి పంపిస్తాం. లేదా నీ మీద చీటింగ్ కేసు నీ మీద మీ అమ్మ మీద వేసి దగ్గర 5 years కోర్టు జైలుకి పంపించకపోతే చూడండి. సార్ మాట్లాడండి సార్ ఎవరితోనన్నా. అబ్బాయి రెడీగా ఉన్నాడు. షోకి బ్రేక్ ఇవ్వండి. సార్ అమ్మా, శాంపిల్స్ తీసుకుంటారు, పిలిపించిన మనుషుల్ని పిలిపియండి సార్.
ఏమ్మా పిలిపించండి సార్, మరి మా అమ్మాయి చెప్తుంది కదా మరి ఓకే అమ్మా, మీ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు, ఇది ఒక్కటి ప్రూవ్ అయితే మీకు పెళ్లి చేసి పంపిస్తాం, లేకపోతే వేరే టైప్ పెళ్లి చేసి పంపిస్తాం. అర్థమవుతుందా? వాళ్ళు అంత ఛాలెంజ్ చేసినాక మనం అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కనుక మనం ఒక ఆగమ్మా ఇప్పుడు కనుక మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళు వేసే కేసు ఎంత ముగ్గురం కూర్చున్నా కూడా వీళ్ళ దగ్గర మనం కనిపెట్టేస్తారు, మనం చెప్పే అబద్ధాలు అని తెలిసి కూడా వాళ్ళు అంత మొండిగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే ఏదో అంటారు చూడండి, ఈ ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేసుకోవడానికి వాడికి 5 ఏళ్ళు పడుతుంది ఆ పిల్లోడికి. చేయమంటారమ్మా? ఏమ్మా లీగల్ గా ఏది వచ్చినా నేను చూసుకుంటా, చేయండి సార్. కాదు అని తెలిస్తే మీ అమ్మాయిని ఏం చేస్తావు నువ్వు? ఏం లేదండి, జైలుకి పంపించడం. ఇప్పుడు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళ మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్న మీలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఇప్పుడు అదే చేయిస్తా నాగు. నువ్వు ఎవరి ముందు కూర్చొని అబద్ధాలు ఆడుతున్నావు అనేది కొంచెం చూసుకొని ఆలోచించి మాట్లాడు. సార్ టెస్ట్ ఏమొద్దు సార్, రింగ్ టోన్ వినిపించిందా ఫోన్ లో? టెస్ట్ ఏమొద్దు సార్. ఏం లేదు, టెస్ట్ చేయిస్తాం. టెస్ట్ చేయించాల్సిందే. నువ్వు మీ అమ్మ 1 అవర్ నుంచి మాకు బ్రేక్ ఇచ్చి మరి న్యూసెన్స్ క్రియేట్ చేశారు. హలో, ఒకసారి లైన్ లో ఉండండి. కాదమ్మా, సార్ టెస్ట్ కాల్ కనెక్ట్ అయింది. టెస్ట్ ఏమొద్దు సార్. ఎందుకు వద్దు? ఇప్పుడే అన్నావు కదమ్మా, టెస్ట్ చేయించండి సార్, చూసుకుందాం అని అన్నారు కదా మీరు మీ అమ్మ. ఏమా ఆ అమ్మాయి వద్దంటుంది, నీకు కావాలా టెస్ట్? నీకంటే నీకు కాదు, మీ అమ్మాయికి. ఏం డ్రామాలు అమ్మో, డబ్బు వసూలు చేసే బ్యాచ్. 3rd మంత్ కూడా కాదండి, 5th మంత్ కడుపు అది. ఏయ్ చెప్పండి, కూర్చోండి. అయ్యో రామా, ఇది ఏ స్టేజ్ అనుకొని వచ్చారో తెలుసా మీకు? తెలిసే వచ్చారా తెలియక వచ్చారా? పోలీస్ స్టేషన్ లో కోర్టులో డ్రామాలు ఆడేద్దాం అనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ మీకు అంత చీప్ గా కనిపిస్తుందా? చెప్పండి అమ్మా, ఈ డ్రామా అంతా ఎందుకు ఆడుతున్నారో చెప్పండి. మాకు తెలిసి మొదటి నుంచి మీకు డ్రామానే అడ్డంగా వాదిస్తున్నారు కాబట్టి ఫోన్ కలిపాము. వాళ్ళు బయలుదేరి వచ్చే ముందు ఏమొచ్చి మీరు వద్దంటున్నారు. అసలు ఏంటి మీ డ్రామా? ఎందుకు ఇలా చేశారు? అతను ఎందుకు ట్రాప్ చేశారో చెప్పండి. అసలు కథ ఇప్పటికైనా నిజాలు పాలకండి. ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు చీకట్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల 3rd మంత్ అంటే అప్పటి నుంచి వస్తున్నా. ఆవిడ లేస్తే కానీ తెలియలేదు 5th మంత్ అని. ఈవిడ కోసం ఒక 1/2 అవర్ బ్రేక్ ఇచ్చుకొని చేయాల్సి వచ్చింది. అమ్మా నువ్వు ఎంతసేపు చేసిన డ్రామా సరిపోయింది. డాక్టర్ గారు ఫోన్ అనగానే లేచి వద్దండి అన్నావు. దీన్ని బట్టే మాకు క్లారిటీ. ఎందుకు మాకు క్లారిటీ లేక కాదు, మేము ఆల్రెడీ మా టీం అంతా కేసు ఎంక్వైరీ చేసినాకే ఇక్కడ కూర్చోబెడతాం. ఎప్పుడైనా మీరు ఏదైనా నిజాలు మాట్లాడతారేమో, కొంచెమన్నా మానవత్వాలు మిగులున్నాయేమో అని మా ఆశ. అది ఇప్పటిదాకా లేదని క్లారిటీ వచ్చింది. మా టీం ఎంక్వైరీ చేసి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు తెలుసా. అతను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం, ఒకసారి చూడండి. ఆయన ఏమైనా మీకు ముఖ పరిచయం ఉన్నాడా లేదా అని. రమ్మనండి, అతను రమ్మనండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మాయి కడుపు చేసింది అబ్బాయి కాబట్టి అబ్బాయి వచ్చేది మరి ఇక్కడికి. ఎవరు పిలిపించారు? ఏది అతను నీకు తెలుసా? పెళ్లి చేస్తా అంటున్నావు కదా, నాకే చేస్తావేమో అని నేనే వచ్చేసిన. నీకు చేయనని చెప్పాను కదా, ఇవ్వనని చెప్పాను కదా నేను. నువ్వు నా కూతురు నా ఇష్టం, నీ ఇష్టం ఏముంది? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసుకుంటాను నేను. నీకేం రైట్స్ లేవు చేయడానికి, అర్థం నీకేం రైట్స్ లేవు నా కూతురు మీద నువ్వు పెత్తనం చలాయించడానికి. చెప్పడానికి నీకు రైట్స్ లేవు, అర్థమవుతుందా? ఎట్లా రైట్స్ లేవు? అమ్మాయికే రైట్స్ నా కూతురు ఏమైంది నీకు? కాదమ్మా, మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు నీకు నచ్చిన వాళ్ళతో చేశారు లేకపోతే వేరే వాళ్ళతో చేశారు చెప్పు. నాకు నచ్చిన వాళ్ళతోనే చేశారు, కానీ మా పెద్దవాళ్ళు చేశారు కూడా నీకు నచ్చిన వాళ్ళు అవును, మా అమ్మాయి చెప్పలేదు కదా నువ్వు నచ్చావని చెప్పేసి. అసలు నీ పేరే చెప్పలేదు కదా, నువ్వెందుకు వచ్చావు? అసలు నీకేం సంబంధం వచ్చావు? మీ అమ్మాయిని అడిగితే మీ అమ్మాయి చెప్తుంది. అమ్మా మీ అబ్బాయి ఎవరో నీకు తెలియదు కదా. ఆ అబ్బాయి ఎవరో నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు లేచావు ఇక్కడ? అబ్బాయి తెలుసు మేడం నాకు. తెలిసిన అబ్బాయి ఎందుకు వచ్చాడో నీకెందుకు? నువ్వు ఎందుకు లేసావు ఇప్పుడు ఇంత రేజ్ అయిపోయి? ఇక్కడికి ఎందుకు వచ్చాడు మేడం? అది మేము మాట్లాడతాం కదా. ఇక్కడ ఏం అవసరం నేను చెప్తా. తెలిసే డ్రామాలు ఆడుతున్నావు. కూర్చోమ్మా. లేదు మేడం, అతనికేం తెలుసా వచ్చాడు ఇక్కడికి. అమ్మా అతను మీరు నిజాలు చెప్పకపోతే నిజాలు నడుచుకుంటూ వస్తాయి అంతే. ఇప్పుడు నిజం అది కాబట్టి నువ్వు లేచిపోయి నీకు ఆటోమేటిక్గా ఎక్కడ నిజాలు బయటపడతాయని చెప్పి అడ్డుగోడగా. ఆ అబ్బాయి ఎవరో తెలియదు, తెలిసిన అబ్బాయి వచ్చాడు. వస్తే నీకేంటి కంగారు? నేనేం కంగారు పట్ల మేడం, జస్ట్ ఎందుకు లేసావు? నువ్వు ఇక్కడ దాకా రావడం తోటే నువ్వేంటో మాకు అర్థమవుతుంది. అప్పుడు కూర్చొనే మాట్లాడాలి. నాన్న నువ్వు ఎందుకు వచ్చావమ్మా పక్కింటోడివి అని. అంత ఆవేశం ఎందుకు వచ్చింది? తనకు సంబంధం లేదు కదా దీంతో. ఏంటయ్యా నీకు అమ్మాయికి ఉన్న పరిచయం ఏంటి? నిత్యకి మేము డిగ్రీలో క్లాస్మేట్ సార్. డిగ్రీలో కాస్త అలా రిలేషన్షిప్ గా మారింది. ఎంతకాలం బట్టి పరిచయం ఇది? మేము ఫస్ట్ ఇయర్ నుంచి సార్ 3 years నుండి రిలేషన్షిప్ లో ఉన్నాము. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట 3 months. అవును సార్, అది మేము రిలేషన్ ఉన్నప్పుడు అలా జరిగిపోయింది. వీళ్ళు సస్పెన్స్ తో చంపేస్తున్నారు మమ్మల్ని. ఫాదర్ ఎవరన్నది ఎవరు బాబు అమ్మాయి ప్రెగ్నెన్సీ కారణం? నేనే మ్యామ్. మరి ఆ నోట్లో నోరేనా నీకు? అది నీకు నోరేనా అమ్మా? మీ అమ్మ మీద ఒట్టేసావు. సరే అట్లాంటి ఆవిడ ఉన్నా లేకపోయినా నేను మాట్లాడను కానీ పిల్ల మీద ఒట్టాయి అంటే ప్రెగ్నెన్సీ మీద ఒట్టేయడానికి ట్రై చేస్తున్నావు. ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు? మ్యామ్ నేను అంటే నాకు అతనే తెలుసు మేడం. అసలు ఇతను కాస్ మేడం అసలు ప్రెగ్నెన్సీకి. ఏంటమ్మా ఏంటి ఒకసారి నాకు చూసి చెప్పు. లేదు ఇతను కాదు, షన్ను కాదు మేడం. ప్రెగ్నెంట్ కి షన్ను కాదు.
అతను ఓన్లీ పెళ్లి సంబంధంగా వచ్చాడు. అతన్ని బక్రా చేసి మేకలాగా నరికేద్దామని చూశారు బలిపశువుని చేయడానికి. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. షన్ను కాదన్నది మాకు మొదటి నుంచి తెలుసు. రాహుల్కి నీకు ఉన్న సంబంధం ఏంటి, ఎంతకాలం పరిచయం, రాహుల్ వల్ల నువ్వు తల్లి అయ్యేవా కాదా, నెంబర్ 1. రాహుల్ని ఎందుకు పక్కదోవని పట్టి షన్ను మీద ఎందుకు మీ ఇద్దరు తల్లి కూతురు పడ్డారని చెప్పు. కథ చెప్పు, ఏమవుతుంది? అసలు రాహుల్ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్ మేము. అసలు అయితే రాహుల్ని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇద్దరిని చంపేస్తాను అని. ఎవరు మీ అమ్మ? మా మమ్మీ. ఎందుకంటే చంపేయాలి అంటే నాకు అంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాదు కదా, అందుకనే వద్దు. ఎవరిని మీ మొక్కల క్యాస్ట్ కూడా మళ్ళీ ఒకటేనమ్మా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్, ఇంకేమన్నా? క్యాస్ట్ గురించి మళ్ళీ షన్ను ఎదురు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటాడు, నాకు డబ్బులు కావాలి, నువ్వు చేసుకోవద్దు అది ఇది అని మాట్లాడిండు. ఎవరు మీ అమ్మ? మా మమ్మీ మాట్లాడు. వాళ్ళ మదర్ అడిగారు మమ్మల్ని, అంటే 2 lakhs దాకా అడిగారు. మీరు ఇస్తా అన్నారా? ఎదురు కట్నం ఇస్తా అన్నారా? కట్నం కాదు సార్, పెళ్లి ఖర్చు. పెళ్లి ఖర్చులకి ఇస్తా అన్నారా? సో ఇక్కడ వాస్తవానికి క్యాస్టా ఎదురు కట్నం అమ్మ అట్రాక్షన్? రెండు. అంటే మనీ వస్తాయి, నువ్వు అతన్నే చేసుకో అది ఇది అని చెప్పి మా అమ్మ ఫోర్స్ చేస్తే నేను అతన్ని ఓకే అని చెప్పాను. మీ అమ్మకు బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది తల్లి? నాకు బెదిరించారు, ఇంట్లో బెదిరించారు. ఏమని బెదిరించింది? చేసుకోవద్దు, నువ్వు చేసుకుంటే చంపేస్తా, నిన్ను చంపేస్తా అన్నారు. నీ బిడ్డను కూడా చంపేస్తా. ఇలాంటి అమ్మ దగ్గర ఉండడం కంటే లేచిపోయి వెళ్ళిపోవచ్చు కదా. ఇందాక అమ్మ మీద ఒట్టేసేటప్పటికి నేను భయపడ్డాను. ఇప్పుడు 10 సార్లు ఒట్టేయాలి నువ్వు మీ అమ్మ మీద, ఇలా ఒట్టేయాలి. అది కదమ్మా, ఇదంతా ఫోటో చూడటం, ఫోటోలో ఉన్న వ్యక్తే నా బాయ్ ఫ్రెండ్ అని అంటాము, దుప్పటి కప్పుకుని పడుకోవటం, ఇవన్నీ అసలు నాకేం తెలియదు. నేను కాదు. ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాశారు? మీ తల్లేనా? మా మమ్మీ రాసి. అమ్మో, ఏమండి మీ సొంత కూతురేనా? మీరు కన్న కూతురేనా ఆవిడ? నాకు అలా అనిపించట్లేదు. కూతురు తప్పు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేసి సరైన దారిలో పెట్టాలి, లేదంటే ఇష్టమైన వాడితో ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ అది కాదు, డబ్బులు వస్తున్నాయని చెప్పి మరి మీరు మీ అమ్మాయిని టార్చర్ పెట్టడం అనేది నాకెందుకో మీ అమ్మాయిలా అనిపించట్లేదు. బయట ఎక్కడ దొరికితే తెచ్చి పెంచుకున్నారేమో అనిపిస్తోంది. తనకేం ఆస్తులు లేవు, ఏమి లేదు. తను ఎట్లా బతికి తన ఫ్యూచర్ కూడా చూడాలి. ఆస్తి జాబు చేసేవాడు బకరాగాడు దొరికాడు, ఎదురు పెళ్లి ఖర్చులు కొంత డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి ఇతన్ని బలి. రేపటి రోజు వాడు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి పిల్లని టార్చర్ పెడితే ఏం చేస్తావు? క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ అనేటటువంటిది ఇక్కడ కాదు. ఇక్కడ మీ కూతురు యొక్క జీవితాన్ని ఒక్కసారి చూడమని చెప్తున్నావు. ఇంత కపట నాటకం ఏంటమ్మా? నీ భర్త ఎక్కడ? నీ భర్తను కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్నావు, ఎదురు కట్నం బ్యాచ్ని, ప్రేమించిన ఒకడిని. కాదమ్మా, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి ఇంపార్టెంటే కాదనట్లా. అమ్మాయి ఆల్రెడీ అంతకంటే పెద్ద తప్పు చేసేసింది. చేసినప్పుడు ఏం చేయాలనేది చూసుకోవాలిగా. అప్పుడు నీ క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు, పిల్ల క్యారెక్టర్, పిల్లకు వచ్చిన ప్రెగ్నెన్సీ, ఇవి ఇంపార్టెంట్. పిల్ల జీవితం ఇంపార్టెంట్. ఆ వదిలేసి ఒక అబ్బాయిని ఇది చేయడానికి రెడీ అయిపోయావు. నువ్వు ఎంత డ్రామా ఆడుతున్నావు కదమ్మా. నిజంగా మీ అమ్మాయి రాహుల్ని చేసుకుని ఉంటే కనుక చంపేసి ఉండేదానివా? ఒకే ఒక ప్రశ్న, ప్రోగ్రామ్ ఆపేద్దాం ఇక్కడికి. నిజంగా నీ కూతురు రాహుల్ని చేసుకుని ఉంటే కనుక నీ కూతుర్ని చంపేసేదానివా? తను నాకు నచ్చలేదు సార్. నచ్చకపోవటం కాదు, చంపేస్తానని అన్నావు. చంపేస్తావా? లేదు కదా, మామూలు జాబ్ అలాంటి ఏమీ లేదు. అలా బెదిరించావు అంతే. అంతేనా? బెదిరించాను. మీ అమ్మాయిని అమ్మేసి మా అమ్మ ఏదైనా చేసేస్తుందేమో, ప్రెగ్నెన్సీ తీయించేస్తుందేమో అని ఆవిడ నువ్వు చెప్పినట్టు ఆడుతుంది తోలు బొమ్మలాగా. ఫర్ రాహుల్ ఈజ్ ట్రూవా? నిజమైన లవ్ మీ ఇద్దరిది? ట్రూ లవ్ సార్. మరి ఎందుకమ్మా అంత నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ? ఏంటమ్మా ప్రాణాలు పోయేది? ఏం చేస్తుంది ఆవిడ? కూడా అసలు నువ్వు ఎక్కడ ఏం చెప్పొద్దు. రాహుల్కి చెప్పాలి కదా, మా అమ్మ ఇలా బెదిరించి బలవంతంగా వేరే వాడికి కట్టబెడుతుంది, వాడి దగ్గర లేదు. అసలు కలవలేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు సార్. నేను ఆ షన్నుతో మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంతే అనుకున్నావు? లేదంటే అమ్మ మాట విని షన్నుని చేసుకుని తర్వాత షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోదాం అనుకున్నావు? నువ్వు కూడా ఏమన్నా నాటకం అనుకున్నావు? లేదు సార్, అసలు నాకు ఏం తెలియదు సార్. అసలు షన్నుని చూసి కాదు, అనుకున్నట్టుగానే షన్ను ఒక బక్రా అయ్యి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకో, నిజంగా ఆ మ్యారేజ్ లో నువ్వు కంటిన్యూ అవుతావా? షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోతావా? నీది నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక షన్ను గుడ్ బై చెప్తావు నువ్వు కూడా. మరి సో నువ్వు కూడా అమ్మ ఒక దారిలో వెళ్తే కనుక నువ్వు సెకండ్ దారిలో వెళ్ళావు అంతే. బయటపడడానికి ఇతను ఒక పాములాగా వాడుకోబోయావు నువ్వు. ఇద్దరిని బక్రా చేసావు. స్వచ్ఛంగా ప్రేమించినటువంటి ఒకరిని రాహుల్ని ఇంతకాలం బట్టి ప్రేమ అని చెప్పి చేసిన ఒకరిని బక్రా చేసావు, ఇంకోటి ఏమో వచ్చి డబ్బుల గురించి మీ అమ్మ బక్రా చేసింది. పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాటకం ఆడింది. ఎందుకు నాటకం ఆడిందో మా అమ్మ నాటకం ఆడిందండి, కరెక్టేనండి, నేను ప్రాణభయంతో మా అమ్మది ఆడినట్టుగా నేను ఆడానంటే అంతవరకు ఓకే. నువ్వు ఇక్కడి దాకా వచ్చినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి కదమ్మా. పెళ్లి అయిపోయి ఉంటే షన్ను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, సరే ఎవరిదో సార్ కడుపు తీయించేస్తాను సార్, అమ్మాయి అయితే నాకు నచ్చింది సార్, నేను చేసేసుకుంటాను అనే బ్యాచ్ కూడా ఉన్నారు. అలా చేసేసుకుని ఉంటే కనుక షన్ను అనేటటువంటి వీడు ఎదురు కట్నం ఇచ్చో లేదంటే పెళ్లి ఖర్చులకి ఇచ్చి తర్వాత నువ్వు రాహుల్ తెలిపి ఉంటే ఏముంది, అప్పుడు కూడా కేసులు ఫైల్ చేసి కాంపెన్సేషన్ వసూలు చేసేవాళ్ళు, ఫాల్స్ కేసులు వేసి. ఇప్పుడే పత్తిలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయావు. అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ అడగొచ్చు తెలుసా? మా అమ్మ ఎట్లా బెదిరిస్తుందండి, అతను కాదు ప్రెగ్నెంట్కి కారణం అని. నువ్వు పోలీసుల దగ్గర ప్రొటెక్షన్ తీసుకోవాలా? అక్కడ డ్రామా ఆడేశారు.
ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం నాశనం అయ్యేది తెలుసా? మా అమ్మ బెదిరించింది మేడం, అసలు నువ్వు చెప్పొద్దు, ఎక్కడ చెప్పినావు అంటే నీ బిడ్డని చంపేస్తా అది ఇది అని చెప్పారు. సరే సరే రాహుల్, ఎంతవరకు తెలిసి తల్లి కూతురు నాటకం? ఓకే, కూతురుది తక్కువ నాటకం, తల్లిది పెద్ద నాటకం, కానీ వీళ్ళ నాటకం తెలుసా నీకు? ఇది అంతా జరుగుతుందని ఆ అమ్మాయి ఫోన్ కాంటాక్ట్లో ఇన్ని రోజులు బట్టి లేదంటే ఆ అమ్మాయి ఉందా పోయిందా అన్నది నువ్వు ఎప్పుడు ఎతకలేదు, ఇంటికి వెళ్ళి చూడలేదా? నేను వెతికేవాడిని సార్, కానీ వీళ్ళ మమ్మీనే రానిచ్చేది కాదు నన్ను. ఎవరన్నా బయటకు వచ్చినా కూడా నీకే ట్రబుల్ చేస్తానని బెదిరించేది. థ్రెట్ చేసేదా? నిన్ను థ్రెట్ చేసేది? మళ్ళీ నా లైఫ్ మీద ఏమన్నా పడుతుందేమో ఇబ్బంది అని నేను కూడా వెళ్ళేవాడిని కాదు. ట్రై చేశాను, వేరే నెంబర్తో కూడా కాల్ చేశాను, కానీ ఫోన్ లేపేది కాదు, బ్లాక్ చేసేది. సరే, ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా నిత్యాన్ని ఇష్టపడుతున్నావా? తనకి ప్రెగ్నెన్సీ కారణం నేనే కాబట్టి నేనే ఇష్టపడుతున్నాను సార్. ఏమ్మా నువ్వు చేసుకుంటావా అతన్ని? చేసుకుంటాము. అది కదా, ఇద్దరిని కలిపి చంపేస్తేమో ఈవిడ. ఇప్పుడు భయం లేదా మీకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొద్దిగా ధైర్యం ఉంది సార్. బయట అంటే అప్పుడు భయపడేవాడిని, కానీ మీరు ఇప్పుడు ఉన్నారు కదా సార్, మీ ముందు చంపేస్తుంది ఆయన. తర్వాత చంపితే పర్లేదా? తర్వాత చంపుతూ ఇప్పుడు ఏముంది, అట్లా ఏముండదండి. పోన్లే, మమ్మల్ని చూసి ధైర్యం వచ్చిందని అంటున్నావు. ఏమో మరి, ఏమ్మా ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా? నువ్వు చేసినటువంటి పాపం పని ఏంటన్నది మీకు అర్థమైందా? మిమ్మల్ని నిత్య తల్లి గారు, మీ వారెక్కడమ్మా? మా వారు లేరండి. చనిపోయారా? నువ్వు ఉన్నావుగా అందరికి కలిపి. చనిపోయారా, వెళ్ళిపోయారా, చచ్చిపోయారా, చంపేసావా? చనిపోయారు. మనకు చంపేయటం అలవాటేగా. సార్ మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు నాకు. అట్లాగే నాన్న, ఆగండి. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ గురించి. ఏం లేదు మేడం, ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మనం అనుకోవాలి. చాలా క్లియర్ కట్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము. అంటే ఏంటంటే మ్యాట్రిమోనీలోని కొన్ని సంబంధాలు చూసేసి అందులో ఉండేటటువంటి కొన్ని అంశాలు బ్లైండ్గా నమ్మేసి ఫోటో బాగుంది కదా, వీడియో బాగుంది కదా అని చెప్పి అక్కడి వరకు వెళ్ళిపోయిన తర్వాత పూర్వాపరాలు తెలుసుకోకుండా, ఇది మరీ అన్యాయం. అంటే మ్యాట్రిమోనీలో చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళన్నీ ఇలా ఉంటాయని మనం అనం, కానీ మ్యాట్రిమోనీలో ఒక ఫోటో చూసిన తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్ల పెళ్లి చూపులకు కూర్చోకుండా మంచమే పడుకుని దుప్పటి కప్పుకున్న మనకు అనుమానం రాలేదంటే మాకే నమ్మకం కలగట్లేదు. చూసేటటువంటి ప్రేక్షకులకి ఎక్కడ నమ్మకం వస్తుంది? మరీ ఇంత పిచ్చా? మ్యాట్రిమోలో కాదు సార్, మా బ్రదర్ ద్వారా వీళ్ళ ఫోటో వచ్చింది నా కాడికి. మా బ్రదర్ ద్వారా ఓకే, ఎక్కడి నుంచి ద థింగ్ ఇస్ ఏంటంటే అదే ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు, పోనీ అక్కడి వరకు బాగానే ఉంది. సింపుల్ లాజిక్ కదా, కూర్చోవలసినటువంటి అమ్మాయి పడుకుని ఎందుకు ఉంటుంది, దుప్పటి ఎందుకు కప్పుకుంటుంది, దానికి కలిగినటువంటి కారణాలు నమ్మబుద్ధి అవుతుందా లేదా? అంటే బేసికలీ ఏంటంటే, సరే ఈరోజు నిజంగా షన్ను అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు బట్టకట్టి బయటపడ్డావు. నిజంగా సొంత కూతురునే తప్పుడు ప్రేమని తప్పుడు పెళ్లి చేసుకుంటానంటే కనుక చంపేస్తాననేటటువంటి ఈవిడ రేపొద్దు నిన్నేమన్నా చెప్పేసి నువ్వు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నీ అన్నలో విషం కలిపి నిన్ను చంపేసి ఆ రాహుల్ గడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాక్సిమం అట్లానే ఉన్నారు సార్ వాళ్ళు. సో నేనేమంటున్నానంటే కనుక ఈరోజు ఈ వేదిక ఉంది కాబట్టి, ఇంత ఎంక్వైరీ జరిగింది కాబట్టి, రాహుల్ని ఎతుకు పట్టుకోవటానికి వీళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ ఉన్న టీంకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు కాబట్టి వీళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు. మనం డిఎన్ఏ టెస్ట్కి డైరెక్ట్గా డాక్టర్స్ ఫోన్ చేసి మేడం ద్వారా పిటిషన్ వేద్దాం అనుకున్నాం కాబట్టి వీళ్ళు ఆ ఫోన్ కాల్ వద్దు సార్ అని అడ్డుపడ్డారే, కానీ అసలు సిసలైనటువంటి కథ రాహుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడన్నది అది ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు, ఎప్పటికీ నిజం ఒప్పుకునేవారు. ఇంకా ఇలాగే బుకాయించేవారు, నీ మీద నానా కేసులు పెట్టుండేవారు, నీ జీవితం నాశనం చేస్తుండే. పెళ్లి చేసుకుంటావా లేదా అనేది వేరే విషయం. నువ్వు తాళి కడితేనే పెళ్ళి అవుతుంది, కట్టకపోతే పెళ్ళి అవుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఏ లెవెల్ వరకన్నా వెళ్ళి ఎన్ని కేసులన్నా పెడతారు. ఎందుకంటే ఇక్కడ తల్లి ప్రమేయం ప్రధానంగా ఉన్నా కూడా భయపడేటటువంటి కూతురు ప్రమేయం కూడా ఇక్కడ ఉంది. అంత భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయి బలవంతంగా అడుగు తీసి బయటకు వేస్తే కనుక ఈవిడ జైల్లో ఉంటుంది. కానీ ఈవిడ భయపెట్టడం, ఆ అమ్మాయి తలాడించడం, ఇద్దరి చేతుల్లో నువ్వు కంప్లీట్గా నలిగిపోయి ఉండేవాడు. నిజంగా నువ్వు ఈరోజు అదృష్టవంతుడు. రాహుల్, నిజంగా ఐ అప్రిషియేట్ యూ రాహుల్. ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అంటే, మా వాళ్ళు వచ్చి నీతో మాట్లాడగానే వెంటనే నువ్వు వచ్చావు. అంటే నీ ప్రేమను గెలిపించుకోవటానికి రావటం ఒకటే కాకుండానే షన్ను అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడటానికి, అతని పరువు కాపాడటానికి, అతని కుటుంబాన్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇటువంటి డయాగ్నోస్టిక్ డైలమా, ఇలాంటి డైలమా వచ్చినప్పుడు నీలాంటి కుర్రోళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకు అక్కడికి వచ్చి నేను కూర్చోవటం ఏంటి, ఎవరి కడుపో నేను తేల్చుకోవటం ఏంటి, అసహ్యంగా ఉంది, నన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి అమ్మాయి నాకెందుకు, ఆ ప్రేమ అక్కర్లేదు గేమ్ అక్కర్లేదు అని నువ్వు తప్పించుకుని ఉండొచ్చు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇక్కడ మొత్తం కీలకమైనటువంటి ఈ దశలో ప్రధానంగా ఈ ముడి ఎప్పేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అయితే నేను ఇంత మంచి వ్యక్తికి అని నిన్ను ఎందుకు కొనియాడుతున్నాను, నిన్ను పొగుడుతున్నాను అంటే కనుక ఇంత మంచితనం చేతకాంతనం అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే రియలైజేషన్ అనేటటువంటిది వీళ్ళిద్దరిలో ఎంతవరకు వచ్చింది అనేది మనకి లెక్క తేలాలి రాహుల్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తానని అంటే అది వాళ్ళమ్మ. ఎక్కడికి పోలేరు మీరిద్దరు. తండ్రి లేకపోవడంతో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ గుప్పిట్లోనే ఆ అమ్మాయి పెరిగింది. ఆ అమ్మాయి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దానికి మించినటువంటి ప్రపంచం ఈ అమ్మాయికి తెలీదు. ఇక్కడ ఏంటంటే ప్రేమ వర్సెస్ తల్లి దగ్గర ఉండేటటువంటి భయానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ అనమాట ఇది. సో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆ అమ్మాయితో కలిసావు,
ఆ కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రి అనేది నువ్వు ఒప్పుకున్నావు, ఆ అమ్మాయి కూడా ఈరోజు ఒప్పుకున్నాడు. అందులో కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిలో ఒక పరివర్తన వచ్చి నిజమైనటువంటిది ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిలో ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది. తల్లి అంటే కనుక నాకు ఎటువంటి భయము లేదు, తల్లి ఎన్ని థ్రెట్స్ ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా నిన్ను ఆ అమ్మాయిని ఎంత హింస పెట్టినా కూడా జీవితాంతం నేను రాహుల్ని వదలను అనేటటువంటి నమ్మకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మాట ఆ అమ్మాయి గొంతులోంచి వినిపిస్తేనే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకోవచ్చు అనమాట. అంటే కేవలం ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు, ఆవిడ వచ్చి నన్ను చంపేసినా పర్లేదు, ఆవిడ్ని ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని చంపేసినా పర్లేదు, నేను పెళ్లి చేసేసుకుంటానంటే కనుక నీకు ఒక అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నీ జీవితాన్ని రిస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అర్థమైంది కదా నాన్న. ఇప్పుడు ఏమంది ఇందాక, నిత్య మంచి అమ్మాయే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒప్పుకుంది. ఎప్పుడు ఒప్పుకుంది? నువ్వు కనిపించకుండా నువ్వు ఇక్కడ రాకపోతే నిత్య కూడా ఒప్పుకోదు. ఎప్పుడైతే మనం ఫోన్ కాల్ చేస్తామో అదిగో రాహుల్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకుందో, ఎప్పుడైతే వాళ్ళ తల్లి లేచిన తర్వాత అప్పుడు నిత్య అంది అవునండి అతనే నా లవరు నా కడుపులో. అప్పటి వరకు ఏమంది, షన్నువే నా కడుపు చేసినవాడు, షన్నువే అని చెప్పి 1 గంటన్నర పాటు వాదించింది ఆ అమ్మాయి. సో నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నిత్య అనేటటువంటి ఈ అమ్మాయి మంచిదయ్యి, ఈ అమ్మాయి ప్రేమ నిజమైనా కూడా ఒక భయం గుప్పెట్లో ఆ తల్లి ఒక టెర్రరిజము ఒక శాడిజం అనేటటువంటి దాంట్లో పెరిగినటువంటి ఒక ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయిలో పూర్తి స్థాయి పరివర్తన వస్తే కనుక మీరు భార్యాభర్తలుగా ముందుకెళ్ళాలి. లేదు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా, నీకు ఎటువంటి ప్రాణహాని ఉన్నా అనేటటువంటి భయం ఉన్నా కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఆడినట్టు నాటకానికి వాళ్ళే ధ్వంసం అవుతారు, మనం ఏం చేయలేం. ఒకటి నిత్య, ప్రేమ నిజము అనేటటువంటిది పోనీ తక్కువ ప్రేమ కూడా కాదు నన్ను మీద. మీరు చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. కడుపులో ఉన్న బిడ్డ అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రేమ అబద్ధం అనొచ్చు, పెళ్ళి అబద్ధం అని కూడా వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటిది అబద్ధం ఆడటం అనేది చాలా హీనమైనటువంటి ఒక అంశం. ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల నోట్లోంచి రాకూడనటువంటి ఒక ప్రత్యేకం. మీ అమ్మ ఏమన్నా అనియండి, నిన్ను కత్తితో పొడి ఇక్కడిక్కడ నరికి పోగులు పెడతానని అన్నా కూడా నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశాన్ని నిజంగా ఒప్పుకోవాలి. అక్కడ మాత్రం అబద్ధం ఆడకూడదు. అదే తల్లి యొక్క గొప్పతనం. నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశం దగ్గర కూడా నువ్వు ఆ బిడ్డనే చంపేస్తా అన్నాక ఎలా చెప్పాలి సార్ నేను? అమ్మ పోరాడాలమ్మా, ఫైట్ చేయాలి. ఏ బిడ్డని చంపుతుంది, ఎవరిని చంపుతుంది, ఆవిడకి ఎంతమంది జనం ఉన్నారని చెప్పి నువ్వు భయపడ్డావు. నీ ప్రేమ స్వచ్ఛమైంది. పోనీ నీ ప్రేమ అక్కడితో ఆగిందంటే ఆగలేదు, గర్భవతి అయ్యేంత పరిస్థితి వరకు వచ్చింది. నీ బిడ్డకి తండ్రి ఎవరన్నా చెప్పాలిగా. కానీ నువ్వు కూడా అలా ఆలోచించలేదు. నువ్వేమనుకున్నావు అంటే కనుక షన్ను అనేటటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్, ఒక పెళ్లి చూపుల ద్వారా కలిసినటువంటి ఒక్క మనిషే కాబట్టి మా అమ్మ భయానికి లొంగినట్టే లొంగి షన్నుని చేసుకున్నట్టే చేసుకుని 2 లక్షలు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేసి తర్వాత రాహుల్తో వెళ్ళిపోదాం, రాహులే తండ్రి అవుతాడు నా బిడ్డకి అని అన్నట్టు అనుకున్నాం. సో ఎవరి నాటకం ఎవరి స్వార్థం వాళ్ళు ఆడారమ్మ. ఇక్కడ ఎటొచ్చి ఏంటంటే మీ అమ్మ చివరి వరకు ఒప్పుకోలేదు, నువ్వు ఒక మెట్టు ముందు నీ తప్పు ఒప్పుకున్నావు, అంతే తేడా. ఇక్కడ నేను నా బిడ్డ గురించి ఆలోచించి అనుకున్నా సార్, తండ్రి గురించి ఆలోచించలేదు సార్. నేనేమంటున్నానంటే ఈరోజు పిల్లలు తప్పులు చేస్తారమ్మా, ప్రేమిస్తారు, పెళ్లి చేసుకోవటానికి ఎవరో ఒక పరాయి వాడిని ఎవరినో పెళ్లి చేసుకుని ఒకసారి ఆలోచించండి, నిజంగా ఆ ప్రేమను అంత బలవంతంగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా? క్యాస్ట్ అనేటటువంటి బేసిస్ మీదో లేదంటే కట్నాలు అనేటటువంటి డబ్బులు అనేటటువంటి ఆస్పెక్ట్ మీద నిజంగా అంతలాగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా? నిజంగా మానవతా దృక్పథం లేకుండా అంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితుల్లోకి మన మనుషులు వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మీకు భర్త లేడు, మీకు ఎవరు లేరు, మీకంటూ తోడు ఉంది అంటే కనుక మీ అమ్మాయి. మీరు మీ జీవితంలో కాపాడుకోవాల్సినటువంటి ఏకైక తోడు ఎవరన్నా ఉన్నారు అంటే కానీ మీ అమ్మాయి. ఈరోజు మీ అమ్మాయే మిమ్మల్ని ఈరోజు ఒక రాక్షసిలాగా ఒక దెయ్యంలాగా చూస్తూ ఉంటే కనుక ఇంకెందుకమ్మా బ్రతుకు? ఎవరో చంపక్కర్లేదు, మనమే చచ్చిపోవాలి. అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పే మాటలు? అర్థమవుతుందా? ఎందుకు ఇంత హీనమైన చర్యకి? కేవలం 2 లక్షల గురించా? 2 లక్షల గురించా ఇన్ని జీవితాలను పాడు చేస్తారా మీరు? అర్థమవుతుందమ్మా నేను చెప్పేటటువంటి 2 మాటలు? అంతే మేడం. ఇక్కడ ఈ పరిస్థితిలో మనం మాట్లాడుకోవడానికి మనకు కంఫర్ట్గానే అనిపిస్తుంది, కానీ సొసైటీలో కొన్ని రకాల సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు వాళ్ళు ఏ రేంజ్ వాళ్ళు అయినా కానీ అవి ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే సొసైటీకి భయపడి. ఇప్పుడు వీళ్ళమ్మ ఇంత క్రూయల్గా మారిపోవడానికి కారణం సొసైటీ. చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి. యాక్చువల్గా ఏ రిలీజియన్ అన్నా ఏ క్యాస్ట్లన్నా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి కొంత ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మ్యారేజ్ అయినాక రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకుంటే, కలెక్టర్ ఆఫీసుల్లో వాటిలో. ఎందుకు అంటే ఈ మతాలకి సంబంధించిన హానర్ కిల్లింగ్స్ కానీ ఈ లవ్ మ్యారేజ్లో వీటిని తగ్గించాలి అని. ఇవంతా మనం ఎప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడ చూస్తామంటే హై క్లాస్లో ఏదైనా జరిగిన హై క్లాస్ పీపుల్స్ కానీ లేకపోతే సోషల్ అవేర్నెస్ ఉన్న సెలబ్రిటీల ఇళ్లలో జరిగినప్పుడు న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. కాబట్టి అయ్యో
పిల్లలు లవ్ చేసిన వాళ్ళు పెళ్లి చేస్తుంటే బాగుండేది, ఎలా చంపేశారు, ఎలా ఇది చేశారు, ఎలా విడగొట్టారు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఆ స్టేజ్లో ఈ అమ్మాయి లవ్ చేసిన వాళ్ళంతా మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకొని మేము మేజర్లు వండి అని చెప్పి కేసులు ఫైల్ చేయడం అనేది ఉంది. ఈవిడ వరకు మనం ఆలోచిస్తే ఈవిడ పొజిషన్లో ఇలాంటి కేసెస్ మేము చాలా రెగ్యులర్గా కూడా వింటూ ఉంటామండి. వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ చాలా వీక్ అయినా కూడా మా క్యాస్ట్ అంది అంటే మా కుల వాళ్ళంతా మమ్మల్ని పిలవరండి. మళ్ళీ రేపొద్దుట ఏ ఫంక్షన్లకి ఏ కార్యక్రమాలకి మమ్మల్ని వెలివేసినట్టే లెక్క ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో క్యాస్ట్ అతన్ని. 99% ఈ ఇదితోటే, ఎందుకంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు ఒక సంబంధం, ఒక మంచి అబ్బాయి వచ్చి చదువుకున్న అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటేనే గొప్ప. ఇక్కడ ఫైనాన్షియల్ ఇంకొకటా కాదు, ఆవిడ వద్దు అనడానికి పరువు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ పరువు ఎంత దాకా వెళ్ళిందంటే నిన్ను పిల్లని చంపేసి నేను కూడా చచ్చిపోతాను తప్ప వాడితో నేను పెళ్లి చెయ్యను అనే అంత దాకా వెళ్ళిపోయింది. ఆ పిల్లకి వాళ్ళ అమ్మని కాదు అనటం ఒక నిమిషం పని. అయినా ఉంది అంటే ఉన్నదే ఒక అమ్మ, అలాగే ఆవిడకి ఉన్నదే ఒక కూతురు. వీళ్ళిద్దరూ పెరిగిన సొసైటీలో ఉన్న చుట్టాలు ఉంటారు కదా, పుల్లమ్మ ఎల్లమ్మ ఎల్లయ్య, వీళ్ళంతా అనే మాట ఏంటంటే ఇంకా మిమ్మల్ని వెలివేస్తారంటే ఈవిడకున్న పీత బ్రెయిన్కి అదే పెద్ద గొప్ప విషయం అయింది. అమ్మ నీ కూతురు తర్వాతే ఎవరైనా, సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ సమాజం మన చంపేస్తుంటే, సమాజంలో ఉన్న జనాలు కట్టుబాట్లు మన చంపేస్తుంటే వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఎదురు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఏ కుల పెద్దలు అయితే మిమ్మల్ని బాగా బ్లాక్మెయిల్ చేస్తారో ఇలాంటి కేసుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వచ్చమ్మా. నీ కూతురు తర్వాతే ఎవరైనా. ఈరోజు నీ కూతురు నీకు సపోర్ట్ చేసి వచ్చి కూర్చొని ఒక తల్లి అనే పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు కూతురికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎట్లాగా? ఎందుకు నీతో ఎంతసేపు మాట్లాడుతానంటే నువ్వు పెద్ద విలన్వి ఇక్కడ. ఆ విలనిజం ఒక పెద్ద కేసు నుంచి సార్ మనం ఈరోజు ఒక పిల్లోడిని కాపాడాం. ఎందుకంటే లాకి సంబంధించి మనం అందరం అంటాం జస్టిస్ డిలే అవుతుందండి, ఒక్కసారి కోర్టుకు వెళ్ళామంటే 5 years 10 years నడిచిపోతున్నాయి, జీవితాలు సర్వనాశనమే అయిపోతున్నాయి అంటే ఇలాంటి ఫాల్స్ కేసుల వల్లే. ఈ పిల్ల వేసి వీళ్ళిద్దరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసిన కేసు వీళ్ళని బయట మాట్లాడుకోమని పంపించారు. ఆ పిల్లోడికి లక్కీగా మనకి స్టేజ్ దొరికింది కాబట్టి ఈరోజు అతని ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ 6 to 7 years more than 10 lakhs ఖర్చు అయ్యే కేసు ఇతనికి. ఎందుకంటే అంత పెద్ద కేసు వేస్తే లేదా తక్కువ ఫీజు ఉన్న లాయర్లు పెట్టుకోవాలి. కరెక్ట్ లాయర్ని పెట్టుకున్నాడంటే అబోవ్ 5 lakhs అన్న ఫీజులు అవుతాయి. ఎందుకు? ఏం కేసు ఇది? ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి ప్రెగ్నెన్స్ చేయడం, పెళ్లి సంబంధం దాకా వచ్చారు. వచ్చిన తర్వాత డౌరీ హెరాస్మెంటు, ఆడ అడిగినంత కట్నం ఇవ్వలేదు కాబట్టి 5-10 లక్షలు అడిగారని మేము ఇవ్వలేమన్నాము, అందుకని పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంత స్ట్రాంగ్ కేసో తెలుసా? ఇది వెయ్యడానికి మీరు వెళ్ళిపోయారంటే ఎట్లా అమ్మా? మీరు ఈ స్టోరీ క్రియేట్ చేసేవాళ్ళు, మీరు చేయకపోయినా తెలిసి తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసే పెడతారు. ఆ పిల్లడు ఫస్ట్ ఒక 30 days నుంచి 60 days జైల్లో ఉండాల్సిన కేసు. అందరికీ ఈ స్టేజ్ దొరకదు కదమ్మా. మానవత్వమే లేదా మీకు? నిజంగా అన్యాయం అయిపోతున్న అమ్మాయిలకి మీలాంటి కేసుల వల్ల హెల్పే దొరకట్లా. అర్థమవుతుందా? ఇదంతా పాపం మూట కట్టుకోవడం కింద లెక్క. వాల్యుబుల్ కోర్టు టైము, ల్యాండ్ ఆర్డర్, రెస్పెక్ట్ని తీసేస్తున్నట్టు అవుతుంది. కాస్త జ్ఞానంతో బతకండి ఎవరైనా కానీ. నెక్స్ట్ నాన్న నీ గురించి మాట్లాడాలా? ఏం లవ్వర్వి, ఏం కూతురివి, ఎవరమ్మా నువ్వు, ఏం పెళ్ళి కూతురివి? అమ్మ అంటే నీకు ఇష్టమే, సొసైటీ అంటే రెస్పెక్టే. ఒప్పించుకోవాలా, వెయిట్ చేయాలా? ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు, ఆ ప్రెగ్నెన్సీ కోసం ఒక అబ్బాయిని బలిపశువుని చేస్తారా? మీకు సంబంధం వచ్చినప్పుడన్నా నువ్వు మానవత్వంతో చెప్పుకోవాలి. కానీ ఆల్రెడీ చెప్తున్నా మీ అమ్మ చంపేస్తానంది. అమ్మ నిన్ను కాదని నేను వెళ్ళను, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను, తప్పు జరిగిపోయింది, ఇలా అని మీరు ఉండాలి అంతే. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఈ స్టేజ్ దొరకపోతే వీళ్ళ కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యేవాళ్ళు తెలుసా? వాళ్ళని కూడా నమ్మిచ్చేశారు మీరు, పోలీసులు నమ్మిచ్చేశారు, మమ్మల్ని నమ్మించడానికి 2 hours ట్రై చేశారు. అన్ని చోట్ల ఇంత స్పాంటేనియస్గా జడ్జిమెంట్లు జరగవమ్మా. పైగా కూతురు మీద ఒట్టేయడం ఎందుకని చెప్పి కూతురు కోసం పోరా. అంత గొప్ప తల్లివా నువ్వు? అంత గొప్ప స్త్రీవి అవ్వాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత తల్లి భార్య అని మాట్లాడుకుందాం. మీ అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చావు, తప్పు చేసే అమ్మకి. ల్యాండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్ లేదు, భయం లేదు, ఏమీ లేదు మీకు. ఆ అబ్బాయికి సారీ చెప్పు ఫస్ట్ నువ్వు, షన్నుకు సారీ చెప్పు. అబ్బాయిని దగ్గర 3 months నుంచి మీరు అంత టార్చర్ పెట్టారంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంత అంత కాదు. కేసు ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా నాన్న? షన్ను ఎఫ్ఐఆర్ అవ్వలేదు, కంప్లైంట్ స్టేజ్లో ఉంది. మీరు ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాయాలమ్మా, ఇప్పటిదాకా మేము ఆడిన ఎదవ డ్రామాకి షన్నుకి ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రెగ్నెన్సీకి అతనికి సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా సారీ చెప్తూ మీరు ఒక లెటర్ రాయాలి. ఇప్పుడు ఓపెన్గా ఆయనకి చెప్పండి, క్షమించమని అడగండి ఇద్దరు. సారీ షన్ను. సారీ నాని అప్పుడే అల్లుడు కూడా అయిపోయినట్టు. నాన్న నీకు ఎక్కడో అదృష్టం బాగుండి, ఎందుకంటే కోర్టు కూడా ఇంతే చేయాలనుకుంటుంది, కానీ
అంత టైం ఉండదు. ఆ ప్రతి దానికి పిటిషన్స్ వేయాలి, అవతల వాళ్ళ అబ్జెక్షన్స్ నడుస్తూనే ఉంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నడుస్తాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ బాండ్ రాయిస్తాం, ఇంకా వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళతో ఆల్రెడీ మేము మాట్లాడిస్తాం కూడా. ఓకే మేడం. సరేనా? నీ ప్రాబ్లం ఇక్కడతో క్లియర్ అయినట్టే. కాస్త సంబంధం మంచిది అనుకుని ఎగబడిపోద్దు, వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీలు చేసుకోండి. తీసుకొచ్చినోడు మంచి అయినా మంచి కుటుంబం అన్నారు, మీరు నమ్మారు. అక్కడికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఏంటి, ఆ పద్ధతి ఏంటి, ఆ భాగోతం ఏంటి తెలుసుకోవాలిగా బేసిక్గా. బయట అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు నాన్న కదా, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఒకప్పుడు ఆడపిల్లల్ని కాపాడాల్సి వచ్చేది, ఇప్పుడు మగపిల్లల్ని కాపాడుకుంటున్నాం తల్లి మీలాంటి వాళ్ళ వల్ల. నాన్న ఇక్కడైతే నీ ప్రాబ్లం క్లియర్ అయింది, మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మీరు బయలుదేరేయచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం రాహుల్, మరి నిజంగా లవ్ చేసావా లేకపోతే లవ్లో ఉన్న ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న ఆ పిల్లలు పుట్టబోయే పిల్లల్ని కాపాడుకోవడానికి వచ్చావో? నిజంగా నువ్వు మంచోడివే, నీ మంచితనం ఎక్కడికి పోదు. వాళ్ళ అమ్మ అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ క్యాస్ట్ గురించి కాదు, వాళ్ళ అమ్మతో మాట్లాడతాము. ఫైనాన్షియల్గా కొంచెం బాగుంటే సొసైటీకి కూడా చెప్పుకోగలం. ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. ఆవిడని ఒప్పించాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి. ఇప్పుడే వీళ్ళ దగ్గర ఏమీ లేకపోతే ఎట్లా రేపొద్దుట బతుకుతారు, మళ్ళీ ఇద్దరికి నేనే పోషించాలి అన్న భయం ఆవిడకు ఉండొచ్చు. ఆవిడ విలనే కాదనట్లా, అసలు ఆవిడ సరౌండింగ్లో మీరు ఉండొద్దు కూడా. కానీ మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలిగా, ఆవిడకున్నదే మీరిద్దరు. రేపొద్దుట నువ్వు ఉన్న ఒక కూతురు పెళ్ళయిందంటే నువ్వే కొడుకులాగా అన్నీ చేయాలి కార్యక్రమాలు. అవునా? ఆవిడకి క్షమించే ఉద్దేశం నీకుందా లేదా? ఆ అమ్మాయిని నమ్ముతున్నావా? వాళ్ళ అమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. వాళ్ళ అమ్మని నమ్మాలని ఇంకా లేదు, ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరం మేము బయటికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఏమైనా చేయొచ్చు. అదే ఇది మేము మాట్లాడతాం. ఒకవేళ ఆవిడ మారింది అని నీకు అనిపిస్తే ఆవిడని క్షమించడానికి రెడీగా ఉన్నావా? నేను మారిందని అనిపిస్తే క్షమిస్తాను మ్యామ్, అలాగేం లేదు. నాన్న ఎప్పుడైనా కానీ క్షమాగుణం చాలా మంచిది. కానీ నువ్వు చేయాల్సిన పని, ఆవిడ మారాలి అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఏదైనా జాబ్ తెచ్చుకొని ఉండాలి. అలా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒకవేళ అమ్మాయితో పెళ్లి చేస్తే నువ్వు ఓకేనా? పర్లేదు మ్యామ్, చేస్తా. ఆవిడ ఎంత విలనైనా వాళ్ళ అమ్మ పర్మిషన్ ఒకసారి అడుగుదాం, ఆవిడ ఏమంటుంది. ఆవిడ మారకపోతే మీ ఇద్దరికి మేము ఒకవేళ ఏదైనా మాట ఇచ్చి పంపించినా కూడా బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో డ్రామా ఆడుతుందేమో. అసలు ముందు మీ అత్తగారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, కీ రోల్ ఇక్కడ. ఇంటికి వెళ్ళిపోయి నేను సూసైడ్ చేసుకుంటానన్నా కూడా మనం ఏమీ చేయలేం. ఏమ్మా బ్లాక్మెయిల్ చేస్తావా కూతుర్ని? చేయను మేడం. నేను వీళ్ళ గురించి అట్లా ఆలోచించలే మేడం. ఆలోచించింది ఏంటంటే క్యాస్ట్ కాదు, తర్వాత తనకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత జాబ్ ఏం లేదు కదా. జాబ్ తెచ్చుకున్నాక పెళ్లి చేస్తాను అనాలి. అది కదమ్మా, గర్భవతి అయిన తర్వాత ఇంత డ్రామా ఆడతావా? ఏం చూసుకొని ఆడుతున్నావు? ప్రెగ్నెంట్ తండ్రి ఆ బిడ్డ తండ్రి అతను కాదమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరికి మేము పెళ్లి చేస్తాం, నీ ఉద్దేశం ఏంటి? కాస్ట్ గిస్ట్ ఇంకా సమర్థించుకో. ఆ అమ్మాయికి ఇష్టమైనప్పుడు చేసేదే ఉంది. రేపు పొద్దునే బయటికి వెళ్ళినాక మళ్ళీ చంపేస్తానంటే నేను ఎందుకంటాను మేడం, వాళ్ళు ఉన్నదే వాళ్ళు కదా, ఇంకా వాళ్ళని చంపేసి నేను ఎక్కడ ఉంటాను చెప్పండి. ఆ ఏడు ముందే ఏడవాలి కదా. ఇంటి దగ్గర ఏం ఏడ్చారు? మేము వచ్చి మాట్లాడితేనే మీకు ప్రాబ్లమ్స్ క్లారిటీ వస్తాయా? నిజంగా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారని మేము ఎలా నమ్మాలమ్మా? మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాను సార్. ఏమో మరి రాహుల్ హెస్ టు టేక్ ఏ కాల్. నాన్న ఆవిడ ఇప్పుడప్పుడే మారే వ్యవహారం అయితే కాదు, కానీ పరిస్థితుల వల్ల మారటానికి అవకాశం ఉంది. ఆవిడకి బుద్ధి చెప్పాలి అంటే ఒకే ఒక్క సీన్ ఉంది మేడం. ఇది కొంచెం మన ఓన్ డెసిషన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఆవిడ భయం మనకు తెలుస్తుంది, కొంచెం భయపడుతుంది, ఒప్పుకుంటుంది అని. కానీ ఇంటికి వెళ్ళినాక చుట్టుపక్కల ఏంటో మనకి ఇంకా అర్థం కాల, వాళ్ళ ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందేమో. వీళ్ళిద్దరికి ఇక్కడ మ్యారేజ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం, వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తే. మీ ఇద్దరు సమక్షంలో చేస్తే ఇంకా హ్యాపీ. ఏమ్మా చేసుకుంటావా? నీకు అదే కదా భయం, నీకు భయమే కదా మీ అమ్మ అంటే. మీ అమ్మకి కౌన్సిలింగ్ ఇచ్చావు, ఆవిడ ఇక్కడ ఒప్పుకుంటుంది. ఇంటి దగ్గర కూడా మళ్ళీ మీ ఇద్దరికి చెయ్యను అంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీకు మ్యారేజ్ చేయడానికి చూస్తాం. ఏమా నువ్వు, నీకు ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకుంటారా? వాళ్ళకి అందరికీ తెలుసు అని చెప్పారు మీరు ఆల్రెడీ. ఒక మాట ఫోన్ చేసి చెప్పేసానన్నా, అర్థమైందా? మీరు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. ఈవిడ వైపు నుంచి ఏ తేడా వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? ఏమా దండలు తీసుకురమ్మనండి. కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారి ఆధ్వర్యంలో ఇదిగోండి దండలు కూడా వచ్చాయి కాబట్టి రండి, మీ ఇద్దరు మార్చుకోండి. వెయ్యినా వాళ్ళ అమ్మకి దండం పెట్టుకోండి, కాళ్ళకి దండం పెట్టండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అమ్మా మీకు ఇక్కడ దండలు ఎందుకు మార్పించామో తెలుసా? కూర్చోండి నాన్న, ఇటు కూర్చోమ్మా. నువ్వు లీగల్గా పెళ్లి చేయడం అనేది బాధ్యత అమ్మా అనేది. ఇంటికి తీసుకెళ్ళి గుళ్ళో చేయిస్తావో, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయిస్తావో చేయించి నలుగురికి చెప్పండి. ఎందుకంటే దండలు మార్చుకున్నారు అన్ని కార్యక్రమాలకి, వాళ్ళు ఇప్పుడు లీగల్గా లైసెన్స్ ఉంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, అర్థమవుతుందా? గ్రామ పెద్దలో చుట్టాలో ఏదో చెప్పారని కాదు, నువ్వు మారాలి. నీ పిల్ల తర్వాత ఎవరైనా గుర్తుపెట్టుకో దయచేసి. తర్వాత ఇంకా వాళ్ళని మోసం చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ చేయి మాకు. నాన్న నిన్ను నమ్మే అమ్మాయి వస్తుంది, ఏదో వాళ్ళ అమ్మని నమ్మేదో తెంగరేషాలు వేసింది మధ్యలో.
ఇక నుంచి బాగా చూసుకో. నువ్వు ఇక్కడ మాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే జాబ్ చేస్తాను ఇక నుంచి, నా భార్యని మా అత్తగారిని కూడా చూసుకుంటానండి అని ఒక మాట ఇస్తే ఆవిడకి నమ్మకం ఉంటుంది. నాన్న ఖచ్చితంగా ఇస్తాను మ్యామ్. ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతావు జాబ్? నువ్వు 1 monthలో సెర్చ్ చేసేసుకొని ఏదైనా జాబ్. జాబ్ వచ్చినాక వాళ్ళు లీగల్గా పెళ్లి చేస్తారు మీకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్ నాన్న, హ్యాపీగా ఉండండి, ఓకే అమ్మా, జాగ్రత్త. సంతోషంగా వెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్. కళ్యాణ్ గారు, రమ్య గారు, సో ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన వాళ్ళకి చక్కగా న్యాయం చేసి చక్కగా వాళ్ళిద్దరిని కలిపి మరీ పంపించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.